హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈరోజు మనం సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ రీడర్ బ్లెజమ్ 7లోని సెకండ్ సెమిస్టర్ థర్డ్ యూనిట్ ద బాండ్ ఆఫ్ లవ్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేస్తున్నాము. ఈ లెసన్‌లోకి మనం వెళ్ళే ముందుగా మనము ఫేస్ షీట్‌ని చూద్దాం. మీకందరికీ ఫేస్ షీట్ అంటే తెలుసు కదా! కొన్ని పిక్చర్స్ ఇస్తారు. ఆ పిక్చర్స్‌ని మనం బాగా అబ్జర్వ్ చేసి, తర్వాత ఇచ్చినటువంటి క్వెషన్స్‌కి ఆన్సర్స్ చేయాల్సుంటుంది. దాన్నే మనము ఫేస్ షీట్ అంటాము. ఇంకా దాన్నే మనము ప్రీ రీడింగ్ అనేసి కూడా అనడం జరుగుతుంది. సో, లుక్ ఎట్ దీస్ 2 పిక్చర్స్. ఇక్కడ ఒక 2 పిక్చర్స్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ పిక్చర్‌లో ఒక స్మాల్ పప్పీ వచ్చేసి ఒక స్కూల్ గోయింగ్ బాయ్‌ని లిక్కింగ్ చేస్తూ ఉంది. అంటే ఇట్ ఈస్ ఎక్స్‌ప్రెసింగ్ ఇట్స్ లవ్ అండ్ అఫెక్షన్ టువార్డ్స్ దట్ బాయ్. ఇక సెకండ్ పిక్చర్‌లో ఒక ఇద్దరు గర్ల్స్ వచ్చేసి ఒక ఆవు దూడతోటే ఆడుకోవడం జరుగుతుంది. అంటే ఏ కౌ కౌ అనుకోవచ్చు. సో, దాంతోటే వాళ్ళు ఆడుకోవడం ఇక్కడ జరుగుతూ ఉంది. సో, ఈ 2 పిక్చర్స్‌ని మనం గనక అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్‌గా అర్థమైపోతుంది. ఏమర్థమైపోతుంది చెప్పండి? అంటే ఇక్కడ మనకి పెట్ యానిమల్ ఇంకా డొమెస్టిక్ యానిమల్‌కి ఇక్కడ పిక్చర్స్ అనేటువంటివి ఇచ్చారు అనేసి మనకి అర్థమవుతుంది. వీటి రెండిట్లో ఏది పెట్ యానిమల్, ఏది డొమెస్టిక్ యానిమల్ చెప్పండి? యెస్. ఇక్కడ డాగ్ ఉంది కదా! ఇది పెట్ యానిమల్. ఇంకా ఇక్కడ ఒక కౌ ఉంది కదా! ఇదొచ్చేసి డొమెస్టిక్ యానిమల్. వీటి రెండిటికి తేడా ఏంటి అనేది గనక మనం చూస్తే, పెట్ యానిమల్ అనేది ఏం చేస్తుంది అంటే, కేవలము మనకి కంపెనీగా ఉండేదానికి, అంటే మనకు తోడుగా ఉండేదానికి, ఇంకా మన యొక్క లవ్, అఫెక్షన్ చూపించేదానికి, అలాంటి దానికి మాత్రమే మనం యూజ్ చేసుకునేటువంటిది ఈ పెట్ యానిమల్ అన్నమాట. మరి డొమెస్టిక్ యానిమల్ అంటే? డొమెస్టిక్ యానిమల్ అంటే ఏంటంటే, మనము వాటిల్ని వేరే చోటు నుంచి తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత వాటిల్ని మనతో పాటే పెంచి, వాటి ద్వారా మనం కొంత ఎర్నింగ్ అనేది చేస్తామనమాట. అంటే డబ్బులు దాని ద్వారా మనం కొంచెం సంపాదిస్తాము. అలాంటి వాటిల్ని ఏమంటాము అంటే డొమెస్టిక్ యానిమల్స్ అనేసి అంటాం. సో, మనం గనక ఎగ్జాంపుల్‌గా చూస్తే డొమెస్టిక్ యానిమల్స్‌కి కౌస్, బఫెలోస్, ఇంకా ఆక్స్, ఇంకా గోట్, షీప్, హార్స్, క్యామెల్ ఇలాంటివన్నీ కూడా ఏమవుతాయంటే డొమెస్టిక్ యానిమల్స్ అవుతాయి. మరి పప్పీ ఇంకా అంటే డాగ్స్, క్యాట్స్ ఇలాంటివేమవుతాయి? ఇలాంటివి పెట్ యానిమల్స్ అవుతాయన్నమాట. అర్థమైందా? రైట్. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైపోయింది కదా! వాట్ ఈస్ పెట్ యానిమల్ అండ్ వాట్ ఈస్ ఎ డొమెస్టిక్ యానిమల్ అనేది. కాబట్టి ఇంక మనం ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ చూసేద్దాం. ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే, ఐడెంటిఫై అండ్ నేమ్ ద అనిమల్స్ ఇన్ ద పిక్చర్. సో, ఈ పిక్చర్స్‌లో ఉన్నటువంటి అనిమల్స్ ఏంటి అనేది మనం ఇక్కడ రాయాలి. కమ్ ఆన్ ఆన్సర్ దట్. సో, అవేంటి అంటే ఏ డాగ్ అండ్ ఏ కౌ కదా! ఫస్ట్ పిక్చర్‌లో ఒక డాగ్ ఉంది. సెకండ్ పిక్చర్‌లో ఒక కౌ ఉంది. నెక్స్ట్ నంబర్ 2 డూ యూ హావ్ ఎనీ పెట్ యానిమల్స్? మీకు పెట్ యానిమల్స్ ఏమైనా ఉన్నాయా? దీనికి మీకు పెట్ యానిమల్స్ ఉంటే యెస్ ఐ హావ్ పెట్ యానిమల్ అనేసి రాయండి. లేకపోతే నో ఐ డోంట్ హావ్ ఎనీ పెట్ యానిమల్స్ అనేసి రాయండి. నేనొచ్చేసి ఇక్కడ యెస్ ఐ హావ్ ఎ పెట్. ఇట్ ఈస్ ఎ డాగ్ అనేసి రాశాను. నెక్స్ట్ థర్డ్ వన్. హావ్ యూ ఎవర్ ఫెల్ట్ దేర్ లవ్ అండ్ అఫెక్షన్ హౌ? మీరెప్పుడైనా వాటి యొక్క లవ్‌ని, అఫెక్షన్‌ని ఫీల్ అయ్యారా? ఫీల్ అయితే ఎలా అయ్యారు? అనేసి ఇక్కడ అడగడం జరిగింది. సో, దాన్ని మనం చూద్దాం. యెస్ ఐ ఫెల్ట్ దేర్ లవ్ వెన్ ఐ కమ్ ఫ్రమ్ స్కూల్. ఇట్ రన్స్ టువార్డ్స్ మీ అండ్ లిక్ మై లెగ్స్. సో, నేను స్కూల్ నుంచి రాగానే నా దగ్గర ఉన్నటువంటి ఆ డాగ్ ఏం చేస్తుంది అంటే పరిగెత్తుకుంటూ నా దగ్గరకొచ్చి నా కాళ్ళని అలాగా లిక్ చేస్తూ ఉంటుందనమాట. సో, ఆ విధంగా నేను దాని యొక్క లవ్‌ని, అఫెక్షన్‌ని ఫీల్ అవ్వడం జరిగింది అనేసి నేనిక్కడ రాశాను. మీరు సేమ్ రాయాల్సిన అవసరం లేదు. మీకు మీ లైఫ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్‌ని మీరు ఏ విధంగా ఆ పెట్ యానిమల్ యొక్క లవ్‌ని ఫీల్ అయ్యారో దాన్ని మీరిక్కడ రాసుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్. డూ యూ థింక్ అవర్ పెట్ యానిమల్ టు మిస్ అస్ వెన్ వి ఆర్ అవే? డిస్కస్. అంటే మన పెట్ యానిమల్ కూడా మనం దాని నుంచి దూరమైనప్పుడు అది కూడా మనల్ని మిస్ అవుతుందా? మనం జనరల్‌గా వాటిని మిస్ అవుతాము. అవి కూడా మనల్ని మిస్ అవుతాయా? అనేసి అడుగుతున్నారు. అవుతాయా కాదా? చెప్పండి. యెస్. అవర్ పెట్ యానిమల్స్ టు మిస్ అస్ వెన్ వి ఆర్ అవే. నిజంగానే అవి కూడా మనల్ని మిస్ అవుతాయి. మనం దూరంగా వెళ్ళిపోయామంటే వాటికి, అప్పుడు అవి కూడా మనల్ని చాలా మిస్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్. హౌ ఆర్ ద పెట్ యానిమల్స్ సిమిలర్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ ద డొమెస్టిక్ యానిమల్స్? సో, డొమెస్టిక్ యానిమల్స్‌కి, పెట్ యానిమల్స్‌కి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేసి అడగడం జరిగింది. సో, మీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదా నేను. అలాగే ఇక్కడ మీకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది.
డొమెస్టిక్ అనిమల్స్ ఆర్ ద అనిమల్స్ క్యాప్చర్డ్ అండ్ టేమ్డ్ టు లివ్ విత్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ ఎకనామిక్ పర్పసెస్. సో, డొమెస్టిక్ అనిమల్స్ ఏంటంటే, వాటిని మనం క్యాప్చర్ చేస్తాం. అంటే వాటిని మనం కట్టేసుకుంటామన్నమాట. పట్టేసుకొని తర్వాత వాటిని టేమ్ చేస్తాం. టేమింగ్ అంటే ఏంటి? మనతో పాటు పెంచుకోవడం అన్నమాట. మనకు అలవాటు చేసుకోవడం. అలా టేమింగ్ చేసిన తర్వాత అవి మనతో పాటు నివసించడం స్టార్ట్ చేస్తాయి. సో, వాటి ద్వారా మనం ఏం చేస్తాము అంటే కొంత డబ్బుని మనం ఎర్న్ చేస్తాము. ఫర్ ఎకనామిక్ పర్పస్. ఎకనామిక్ పర్పస్ అంటే ఫర్ ఎర్నింగ్ పర్పస్ అన్నమాట. అలాంటి వాటిల్ని మనం డొమెస్టిక్ అనిమల్స్ అంటాం. ఎగ్జాంపుల్‌గా మనము కౌస్‌ని, బఫెల్లోస్‌ని ఇలాంటి వాటిలిని చెప్పుకోవచ్చు. గోట్ ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. మరి పెట్ అంటే ఏంటి? పెట్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆర్ ద అనిమల్స్ సోల్లీ కెప్ట్ ఫర్ కంపానియన్‌షిప్ ఇన్ ద హౌస్‌హోల్డ్. సో, మన యొక్క ఇంట్లో ఉంచుకొని జస్ట్ మనకి ఒక కంపెనీ లాగా అంటే మనకి ఒక మంచి ఫ్రెండ్‌షిప్ లాగా, ఫ్రెండ్ లాగా మనకి సంతోషాన్ని ఇచ్చేదానికి మన ఇంట్లో పెంచుకునేటువంటి అనిమల్స్‌ని మనం పెట్ అనిమల్ అనేసి అంటాం. సో, కాబట్టే ఈ డాగ్ అనేది పెట్ అనిమల్ అయింది. ఈ కౌ అనేటువంటిది ఏమైంది? చెప్పండి? ఇట్ ఈస్ ఎ డొమెస్టిక్ అనిమల్ అయిందనమాట. ఓకేనా? రైట్. అంటే మనం ఇళ్లల్లో పెంచుకునేటువంటి డాగ్స్ కానీ, అంటే పప్పీస్ కానీ, ఇంకా వచ్చేసి మనము క్యాట్స్‌ని పెంచుకుంటాం గదా! అలాంటి క్యాట్స్ కానీ, ఇవంతా కూడా ఏమవుతాయంటే, దే ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ పెట్ అనిమల్స్. ఓకేనా? రైట్. సో, మనము ఈ ప్రీ రీడింగ్ లేదా ఫేస్ షీట్‌ని కంప్లీట్ చేసుకున్నాము. సో, ఈ ఫేస్ షీట్ అయిపోయింది కాబట్టి, నెక్స్ట్ లెసన్‌లోకి వెళ్ళిపోదాం. లెట్స్ రీడ్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ ఎ స్లోత్ బియర్ who happened to be a loving and playful pet of a woman and how the bond of love for each other is established. సో, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే, ఒక స్లోత్ బియర్ గురించి ఉన్నటువంటి స్టోరీలోకి వెళ్ళబోతున్నాం. స్లోత్ బియర్ అంటే తెలుసా? స్లోత్ బియర్ అంటే మన ఇండియాలో ఉన్నటువంటి బేర్ అన్నమాట. సో, మన ఇండియాలో పెరిగేటువంటి బియర్. అంటే జనరల్‌గా ఈ మంచు ప్రాంతాల్లో ఇలాగ వేరే వేరే కంట్రీస్‌లో ఉంటాయి బియర్స్. అవన్నీ డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. అలాగే మన ఇండియాలో పెరిగేటువంటి బేర్ కూడా అది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. మీకు తర్వాత పిక్చర్ కూడా చూపిస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో, ఆ బియర్‌కి ఇంకా ఒక వుమన్‌కి మధ్య ఉన్నటువంటి అనుబంధం. సో, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ బాండ్ ఆఫ్ లవ్ అనేది ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయింది అనే దాని గురించి మనం లెసన్‌లో తెలుసుకోబోతున్నాం. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉంది అంటే, ఒక మదర్‌కి, ఒక సన్‌కి ఉన్నటువంటి బాండింగ్ అనేటువంటిది వాళ్ళిద్దరి మధ్య కూడా ఉందన్నమాట. 'ద బాండ్ ఆఫ్ లవ్' అనేది ఈ లెసన్ యొక్క టైటిల్. దీన్ని మనము స్టార్ట్ చేయబోతున్నాం. బాండ్ అంటే ఒక రిలేషన్. లవ్ అంటే మనకు తెలుసు కదా! ప్రేమ. సో, ఆ స్లోత్ బియర్‌కి, ఆ వుమన్‌కి మధ్య ఉన్నటువంటి బాండ్ ఆఫ్ లవ్ ఎలాంటిది అంటే, ద లవ్ బిట్వీన్ ఏ మదర్ అండ్ ఏ సన్ ఎలా ఉంటుందో, అలాంటి లవ్ వాళ్ళిద్దరి మధ్య కూడా ఉంటుంది. అలాంటి రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య కూడా ఉందన్నమాట. ఇంక స్టార్ట్ చేసేద్దామా లెసన్? ఓకే. ముందుగా మనము లెసన్‌లోకి వెళ్ళే ముందు రైటర్ గురించి తెలుసుకుందాం. ఆథర్ గురించి. ఏంటి సార్ మీరు జనరల్‌గా లెసన్ అయిపోయిన తర్వాత కదా ఆథర్ గురించి చెప్తారు. ఇక్కడెందుకు మీరు ముందే చెప్తున్నారు అంటే, దానికొక రీజన్ ఉంది. ఏంటా రీజన్ అంటే, మన ఆథర్ కూడా మన స్టోరీలో ఒక క్యారెక్టర్. తన లైఫ్‌లో జరిగినటువంటి ఎక్స్‌పీరియన్స్‌నే ఆయన ఈ స్టోరీగా రాయడం జరిగిందనమాట. అంటే ఈ లెసన్‌గా రాయడం జరిగింది. కాబట్టి మనం ఈయన గురించి తెలుసుకుంటే మనకు కొంచెం క్లారిటీ ఉంటుంది లెసన్‌లో మనకి. అందుకని ఈ ఆథర్ గురించి మొదటిగానే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ లెసన్‌కి మాత్రం. ఓకేనా? రైట్. సో, మన ఆథర్ పేరేంటి అంటే కెనెత్ డగ్లస్ స్టివార్ట్ ఆండర్సన్. చూసారా? ఈయననమాట. ఈయన్ని షార్ట్‌గా ఏమని పిలుస్తారు అంటే కెనెత్ ఆండర్సన్ అనేసి కూడా పిలుస్తూ ఉంటారు. ఈయన ఒక ఇండియన్ బోర్న్ బ్రిటిష్ రైటర్. ఇండియాలో పుట్టినటువంటి బ్రిటిష్ రైటర్ అనమాట ఈయన. ఓకేనా? ఈయన బుక్స్ రాస్తాడు. వేటి గురించి రాస్తాడు అంటే, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అడవుల గురించి, వాటిలో ఆయన చేసినటువంటి అడ్వెంచర్స్ గురించి ఈయన బుక్స్ అనేటువంటివి రాయడం జరిగింది. హీ ఆఫెన్ వెంట్ ఇంటు ద జంగిల్ అలోన్ అండ్ అనార్మ్డ్ టు మెడిటేట్ అండ్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ అన్‌టచ్డ్ నేచర్. ఆయన తరచుగా ఏం చేసేవాడు అంటే, అడవిలోకి వెళ్ళిపోయేవాడు. ఒంటరిగా. ఇంకా ఎలాంటి వెపన్స్ ఏమి లేకుండా, ఎలాంటి ఆయుధాలు లేకుండా అడవిలోకి ఒంటరిగా వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి ఏం చేసేవాడు?
హ్యాపీగా మెడిటేషన్ చేసుకునేవాడు. అంటే ధ్యానం చేసుకునేవాడు. ఇంకా అక్కడున్నటువంటి బ్యూటీ ఆఫ్ ద నేచర్‌ని కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండేవాడనమాట. హిస్ ఫేమస్ వర్క్స్ ఇంక్లూడ్ 'జంగిల్స్ లాంగ్ ఎగో', 'ద టైగర్ రోర్స్', 'జంగిల్ టేల్స్ ఫర్ చిల్డ్రన్'. ఆయన రాసినటువంటి వర్క్స్‌లో ముఖ్యమైనటువంటివి, ఫేమస్ అయినటువంటివి ఏంటి అంటే 'జంగిల్స్ లాంగ్ ఎగో' అనేటువంటిది ఒకటి, ఇంకా 'ద టైగర్ రోర్స్' అనేటువంటిది, 'జంగిల్ టేల్స్ ఫర్ చిల్డ్రన్' అనేటువంటిది. ఈ 3 కూడా ఆయన రాసినటువంటి వాటిల్లో చాలా ఫేమస్ అనమాట. సో, ఈయన క్యారెక్టర్ గురించి అర్థమైపోయింది. మరి ఇందాక ఒక వుమన్ అని చెప్పుకున్నాం గదా! ఆమె ఎవరు సార్ అనేసి మీకు డౌట్ రావచ్చు. ఆ వుమన్ ఎవరు అంటే మన కెన్నెత్ ఆండర్సన్ యొక్క వైఫ్ అనమాట. కెన్నెత్ ఆండర్సన్ యొక్క వైఫ్. సో, అసలు ఆ స్లోత్ బియర్ ఈ కెన్నెత్ ఆండర్సన్ యొక్క వైఫ్ దగ్గరికి ఎలా చేరింది? ఇంకా వాళ్ళిద్దరి మధ్య అంత మంచి అనుబంధం ఎలా పెరిగింది? ఇలాంటి క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ మనం లెసన్‌లో చూద్దాం. ఓకేనా? రైట్. ఐ విల్ బిగిన్ విత్ బ్రూనో. మై వైఫ్స్ పెట్ స్లోత్ బియర్. ఐ అంటే ఇక్కడ మన నేరేటర్. ఆయన ముందుగా బ్రూనోతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు తన యొక్క స్టోరీని. సో, ఈ బ్రూనో ఎవరు అంటే తన వైఫ్ పెంచుకునేటువంటి ఒక స్లోత్ బేర్. సో, బేర్ అంటే తెలుసు కదా! ఎలుగుబంటి. స్లోత్ బేర్ అంటే మన ఇండియాలో పెరిగేటువంటి ఒక ఎలుగుబంటి ఇదనమాట. చూసారా? సో, ఇది మన ఇండియాలో పెరిగేటువంటి ఒక రకమైనటువంటి ఎలుగుబంటి. దీన్నే మనం స్లోత్ బేర్ అనేసి అంటాం. సో, జనరల్‌గా ఏం చేస్తారు ఎవరన్నా ఏదన్నా పప్పీనో లేదా క్యాట్‌నో ఇలాంటి వాటిల్ని పెట్స్‌గా పెంచుకుంటారు. కానీ నేరేటర్ వైఫ్ ఏం పెంచుకుంటుంది? ఒక స్లోత్ బేర్‌ని పెంచుకుంటూ ఉంది. అసలు దాన్ని ఎవరు తెచ్చిచ్చారు ఆమెకి? చూడండి. ఐ గాట్ హిమ్ ఫర్ హర్ బై అన్ యాక్సిడెంట్. సో, ఐ అంటే ఎవరు? నేరేటర్. హిమ్ అంటే బ్రూనో అంటే స్లోత్ బేర్. హర్ అంటే నేరేటర్ యొక్క వైఫ్. సో, నేరేటరే ఒకసారి ఏం చేశారు అంటే అనుకోకుండా ఈ స్లోత్ బేర్‌ని తీసుకొనొచ్చి తన వైఫ్‌కి ఇచ్చాడనమాట. సో, ఆ అనుకోకుండా ఎలా జరిగింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? 2 ఇయర్స్ ఎగో అంటే 2 సంవత్సరాల క్రితం వి వర్ పాసింగ్ త్రూ ద షుగర్ కేన్ ఫీల్డ్స్ నియర్ మైసూర్. సో, మైసూర్‌కి దగ్గరలో ఉన్నటువంటి కొన్ని షుగర్ కేన్ ఫీల్డ్స్ దగ్గర మన నేరేటర్ ఇంకా అతని ఫ్రెండ్స్, వి అంటే ఇక్కడ నేరేటర్ ఇంకా అతని ఫ్రెండ్స్ అలా నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. పీపుల్ వర్ డ్రైవింగ్ అవే ద వైల్డ్ పిగ్స్ ఫ్రమ్ ద ఫీల్డ్స్ బై షూటింగ్ ఎట్ దెమ్. సో, అప్పుడు అక్కడున్నటువంటి జనాలంతా ఏం జేస్తున్నారు అంటే, దే వర్ డ్రైవింగ్ అవే వైల్డ్ పిగ్స్. డ్రైవింగ్ అవే అంటే ఫోర్స్ టు గో అవే పంపించేస్తూ ఉన్నారు. తరిమి కొడుతూ ఉన్నారు. వేటిల్ని వాళ్ళ యొక్క పొలాల్లోంచి తొలగొడుతున్నారు. వాళ్ళ యొక్క షుగర్ కేన్ ఫీల్డ్స్‌లోంచి తరిమి కొడుతున్నారు అంటే వైల్డ్ పిగ్స్‌ని. వైల్డ్ పిగ్స్ అంటే తెలుసా? అడవి పందులనమాట. ఇవి వాళ్ళ యొక్క షుగర్ కేన్ ఫీల్డ్స్‌లోకొచ్చి ఆ పంటనంతా నాశనం జేస్తూ ఉంటాయి. అందుకనేసి వీటిల్ని వాళ్ళు దూరంగా తరిమి కొట్టేదానికి వాటిల్ని షూట్ చేస్తూ ఉన్నారనమాట. సో, మీకు ఈ వైల్డ్ పిగ్స్‌ని గురించి చెప్పాలి అంటే రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి ఒక మూవీ ఉంది. అదేంటి అంటే 'నారప్ప' అనేసి వెంకటేష్ గారి మూవీ ఒకటి రిలీజ్ అయింది. సో, మీరు ఆ మూవీ చూసారు అంటే దాంట్లో వెంకటేష్ గారు, ఇంకా ఆయనకున్నటువంటి ఇద్దరు కొడుకులు వాళ్ళ ముగ్గురు కలిసి ఏం చేస్తారంటే ఈ వైల్డ్ పిగ్స్‌ని వాళ్ళ యొక్క పొలంలోంచి తరిమి కొట్టేదానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో, ఆ సీన్ కొన్ని సీన్‌లుంటాయి. 1, 2 సీన్‌లు. సో, మనకి అది చూస్తే ఇంకా క్లియర్‌గా అర్థమైపోతుందనమాట. అంటే అవి చేసేటువంటి డ్యామేజ్ వల్ల వాటిల్ని వాళ్ళ ఫీల్డ్స్‌లోంచి బయటికి పంపించేయాలి అనేసి రైతులంతా కూడా అనుకుంటుంటారు ఫార్మర్స్. ఓకేనా? సమ్ వర్ షాట్ అండ్ సమ్ ఎస్కేప్డ్. ఇక్కడ సమ్ అంటే వైల్డ్ పిగ్స్. సో, వాటిలో కొన్ని కాల్చబడ్డాయి. షాట్ అనమాట. షాట్. కొన్ని కాల్చబడ్డాయి గన్స్ తోటి. సమ్ ఎస్కేప్డ్. కొన్నేమైపోయాయి? పారిపోయాయి. వి థాట్ దట్ ఎవ్రీథింగ్ వాస్ ఓవర్. వి అంటే ఇక్కడ మన రైటర్, ఇంకా అతని యొక్క ఫ్రెండ్స్. వీళ్ళేమనుకున్నారు అంటే, అంతా అయిపోయిందిలే ఇంకా అనేసి అనుకున్నారు. అంటే ఈ వైల్డ్ పిగ్స్ అన్నీ కూడా కొన్ని పారిపోయాయి. కొన్ని అక్కడ కాల్చబడ్డాయి కాబట్టి మిగతా ఇంకా ఏం లేదే ఇంకంతా సేఫ్ అనేసి అనుకున్నారు. బట్ వెన్ సడెన్‌లీ ఏ బ్లాక్ స్లోత్ బియర్ కేమ్ ఔట్ ప్యాంటింగ్ ఇన్ ద హాట్ సన్. ప్యాంటింగ్ అంటే బ్రీత్‌లెస్ అనమాట. సో, బ్రీత్‌లెస్‌గా ఒక పెద్ద బ్లాక్ కలర్‌లో ఉన్నటువంటి స్లోత్ బియర్ ఆ యొక్క షుగర్ కేన్ ఫీల్డ్స్‌లోంచి బయటకొచ్చేసింది అండర్ ద హాట్ సన్ అండ్ ఇట్ వాస్ బ్రెత్‌లెస్.
అంటే అది గాలి తీసుకునే దానికి కొంచెం కష్టపడుతూ షుగర్ కేన్ ఫీల్డ్స్‌లోంచి బయటకొచ్చేసింది. వన్ ఆఫ్ మై కంపానియన్స్ షాట్ ద బేర్ ఆన్ ద స్పాట్. అదెప్పుడైతే అలా బయటకొచ్చిందో షుగర్ కేన్ ఫీల్డ్స్‌లోంచి ఆ పెద్ద ఎలుగుబంటి స్లోత్ బేర్. సో, మన రైటర్ పక్కనే ఉన్నటువంటి వాళ్ళలో ఒకరేం జేశారు అంటే, ఆ బేర్‌ని తన దగ్గరున్నటువంటి గన్‌తో కాల్చేశారు. ద బేర్ ఆన్ ద స్పాట్. ఆన్ ద స్పాట్ అంటే అప్పటికప్పుడు కాల్చేశారు. యాస్ వి వాచ్డ్ ద ఫాలెన్ యానిమల్, వి వర్ సర్ప్రైజ్డ్ టు సీ దట్ ద బ్లాక్ ఫర్ ఆన్ ఇట్స్ బ్యాక్ మూవ్డ్. సో, ఎప్పుడైతే అలాగా కాల్చేశారో ఆ పెద్ద ఎలుగుబంటిని, అది కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. దే వర్ సర్ప్రైజ్డ్. ఎందుకు సర్ప్రైజ్ తెలుసా? అది కింద పడిపోయిన తర్వాత ద బ్లాక్ ఫర్ ఆన్ ఇట్స్ బ్యాక్ మూవ్డ్. అంటే దాని వీపు పైన బ్లాక్ ఫర్. ఫర్ అంటే ఏంటంటే మనకి సాఫ్ట్ హెయిర్ ఆఫ్ ఎనిమల్ అనమాట. అంటే వాటి పైన ఉంటుంది కదా! వెంట్రుకలు, హెయిర్. సో, దాన్ని ఫర్ అంటామనమాట. సో, ఆ యొక్క స్లాత్ బేర్ వెనకాల ఉన్నటువంటి ఆ బ్లాక్ ఫర్ మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది. అది చూసి సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యారు మన రైటర్, ఇంకా అతని యొక్క ఫ్రెండ్స్. ఇట్ వాస్ ఏ బేబీ బేర్ దట్ హాడ్ బీన్ రైడింగ్ ఆన్ ఇట్స్ మదర్స్ బ్యాక్. సో, యాక్చువల్‌గా అది ఏంటి? ఎందుకలా కదులుతుంది అంటే, ఆ పెద్ద స్లాత్ బేర్ ఉంది కదా! దాని వీపు పైన దాని బిడ్డనది ఎక్కించుకొని నడుస్తూ ఉందనమాట. అనుకోకుండా అది ఆ ఫీల్డ్‌లోంచి బయటికి రావడము, దాన్ని కాల్చేయడము, అది చనిపోవడము జరిగింది. కానీ దాని వీపు పైన ఉన్నటువంటి ఆ బేబీ స్లోత్ బేర్ వచ్చేసి కదలడం స్టార్ట్ చేసిందనమాట. ద లిటిల్ క్రియేచర్ రాన్ అరౌండ్ ఇట్స్ పేరెంట్ మేకింగ్ ఏ పిటిఫుల్ నాయిస్. సో, ఆ చిన్న క్రియేచర్ లిటిల్ క్రియేచర్ అంటే ఎవరిక్కడ? ద బేబీ బేర్. సో, ఆ బేబీ బేర్ వచ్చేసి తన మదర్ చనిపోయింది కదా అక్కడ. ఆ స్లోత్ బేర్ చుట్టూ తిరుగుతూ అది పిటిఫుల్ నాయిస్‌ని చేస్తూ ఉంది. పిటిఫుల్ నాయిస్ అంటే చాలా బాధతో కూడినటువంటి సౌండ్ అది చేస్తూ ఉంది. మేబీ దాని భాషలో అమ్మ లే అమ్మా, లే అమ్మా, మనం వెళ్ళిపోదాం లే అమ్మా అన్నట్లుగా కొంత పిటిఫుల్ నాయిస్ తోటే అది చనిపోయినటువంటి దాని మదర్ బాడీ చుట్టూ తిరుగుతూ సౌండ్స్ చేస్తూ ఉంది. చాలా బాధాకరమైనటువంటి సౌండ్స్ చేస్తూ ఉంది. వెంటనే మన రైటర్ ఎవరిని కూడా దాన్ని షూట్ చేయొద్దు అని చెప్పేసి వెంటనే ఆయన ఏం చేశారో తెలుసా? ఐ రాన్ అప్ టు ఇట్ టు క్యాప్చర్. మన రైటర్ వెంటనే దాని దగ్గరికి పరిగెత్తుతూ వెళ్ళబోయారు. ఎందుకంటే దాన్ని పట్టుకుందాము అనేసి. ఎందుకని? అలాగే వదిలేస్తే సో, దాన్ని ఎవరైనా కాల్చి చంపేస్తారు. కాబట్టి దాన్ని ఎలాగైనా కాపాడాలనేసి మన నేరేటర్ అంటే కెన్నెత్ ఆండర్సన్ పరిగెత్తుతూ దాని దగ్గరికి వెళ్లారు. ఇట్ స్కూటెడ్ ఇంటూ షుగర్ కేన్ ఫీల్డ్. స్కూటెడ్ అంటే రాన్ అవే. అదేమనుకునింది అంటే, సో, తనకేదో డేంజర్ జరగబోతుంది. ఎవరో నా వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు అనేసి అది షుగర్ కేన్ ఫీల్డ్‌లోకి పారిపోయిందనమాట. స్కూటెడ్ అంటే రాన్ అవే. ఐ ఫైనల్లీ కాట్ ద బేబీ బేర్. ఫైనల్‌గా మన నేరేటర్ ఆ బేబీ బేర్‌ని పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నారో తెలుసా? బై హోల్డింగ్ ఇట్ ఇన్ ఇట్స్ స్క్రఫ్. దాన్ని ఎలా పట్టుకున్నారు అంటే, దాని స్క్రఫ్ పట్టుకున్నారనమాట. స్క్రఫ్ అంటే ద బ్యాక్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ యానిమల్స్ నెక్. అంటే మెడ వెనక భాగం ఉంటుంది చూసారా? మెడ యొక్క వెనక భాగాన్ని ఏమంటాము అంటే స్క్రఫ్ అనేసి అంటాం. జనరల్‌గా యానిమల్స్‌ని అలాగా దాని యొక్క మెడ వెనక భాగంలోనే పట్టుకుంటారు. ఎందుకు చెప్పండి? ఇలా ముందు గనక పట్టుకున్నాము అంటే అది తన నోటితోటి మనల్ని కొరికేస్తుంది. డేంజర్ అనమాట. కాబట్టి జనరల్‌గా యానిమల్స్‌ని ఎప్పుడు కూడా దాని మెడ వెనక భాగంలో పట్టుకున్నప్పుడు అది మనల్ని కరిచేదానికి ఛాన్స్ ఉండదనమాట. అందుకనేసి దాన్ని మెడ యొక్క వెనక భాగంలో ఆయన ఇలా పట్టుకున్నారనమాట. తరువాత అది ఏం చేస్తుంది తెలుసా? అలా పట్టుకున్న తర్వాత కూడా వైల్ ఇట్ స్నాప్డ్ అండ్ ట్రైడ్ టు స్క్రాచ్ మీ విత్ ఇట్స్ లాంగ్ హుక్డ్ క్లాస్. సో, అది ఎలాగైనా సరే అక్కడి నుంచి తప్పించుకునేసి, ఆ తర్వాత మన రైటర్‌ని స్క్రాచ్ చేసేయాలి. అంటే ఇలా రక్కేసేయాలి. తన యొక్క షార్ప్ నెయిల్స్ తోటే ఇలా రక్కేసేయాలి అనేసి అది ట్రై చేస్తూ ఉందనమాట. కానీ దాని మెడని వెనక నుంచి మన రైటర్ పట్టేసుకున్నారు. వి పుట్ ఇట్ ఇన్ వన్ ఆఫ్ ద గిన్నీ బ్యాగ్స్ వి హావ్ బాట్. సో, ఆ బేబీ బేర్‌ని మన రైటర్ వచ్చేసి తను తెచ్చుకున్నటువంటి గున్నీ బ్యాగ్స్‌లో ఒక గున్నీ బ్యాగ్‌లో వేసేసాడనమాట. గిన్నీ బ్యాగ్ అంటే తెలుసా? గిన్నీ బ్యాగ్ అంటే అది మామూలుగా ప్లాస్టిక్‌తో ఇలా తయారు చేసేది కాదు.
అది ఏ బ్యాగ్ మేడ్ ఆఫ్ జూట్. జూట్ అంటే గోనె సంచి అంటామనమాట. సో, చూపిస్తాను చూడండి మీకు పిక్చర్ గూడా. ఇలాంటి సంచి. దీన్నే మనం గోతాము లేదా గోనె సంచి అనేసంటాం. ఇలాంటి ఒక గోతాంలోకి ఆ బేబీ బేర్‌ని వేసి తను తర్వాత తీసుకొని ఇంటికెళ్ళిపోయాడు. వెన్ ఐ గాట్ బ్యాక్ టు బెంగుళూరు అంటే వాళ్ళు బెంగుళూరులో ఉండేవాళ్ళనమాట. సో, బెంగుళూరుకి వెళ్ళిపోయాడు. ఐ డ్యూలీ ప్రెజెంటెడ్ ఇట్ టు మై వైఫ్. సో, డ్యూలీ అంటే ఇమ్మీడియేట్‌లీ, సర్టెన్‌లీ ఇలా మనం చెప్పుకోవచ్చు. అప్రోప్రియేట్‌లీ. సో, దాన్ని వెంటనే ఎవరికి ప్రెజెంటేషన్‌కి ఇచ్చేసాడు? తన వైఫ్‌కి ప్రెజెంటేషన్‌గా ఇచ్చేసాడు. తన వైఫ్‌కి పెట్ అనిమల్స్ అంటే చాలా ఇష్టమనమాట. షీ వాస్ డిలైటెడ్. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎవరు హ్యాపీగా ఫీల్ అయ్యారు? narrator యొక్క వైఫ్. వై డిడ్ షీ ఫీల్ హ్యాపీ? బికాస్ హర్ హస్బెండ్ ప్రెజెంటెడ్ హర్ ఏ బేబీ బేర్. షీ ఎట్ వన్స్ పుట్ ఏ కలర్డ్ రిబ్బన్ అరౌండ్ ఇట్స్ నెక్. అండ్ ఆఫ్టర్ డిస్కవరింగ్ ద కబ్ వాజ్ ఎ బాయ్, షీ నేమ్డ్ ఇట్ బ్రూనో. సో, ఆమె వెంటనే దాన్ని తీసుకోగానే ఏం చేసింది? ఆ బేబీ బేర్‌ని దాని మెడ చుట్టూరా ఒక మంచి కలర్‌ఫుల్ రిబ్బన్‌ని కట్టేసింది. దాన్ని అందంగా తయారు చేసిందనమాట. ఆ తర్వాత సో, ఆ బేబీ బేర్ వచ్చేసి ఒక మేల్ క్రియేచర్ అని తెలుసుకొని దానికొక నేమ్ కూడా పెట్టేసిందామె. ఆమె అనమాట పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టింది చెప్పండి? బ్రూనో. యెస్. షీ ఓన్లీ నేమ్డ్ ఇట్ బ్రూనో. సో, ఈ బ్రూనో అని పేరు పెట్టింది ఎవరు ఆ కబ్‌కి? కబ్ అంటే యంగ్ యానిమల్ అనమాట. కబ్ అంటే ఏంటి? ఒక బేబీ యానిమల్ లేదా యంగ్ యానిమల్. సో, ఆ బేబీ బేర్‌కి నేమ్ పెట్టింది ఎవరు? నేరేటర్ వైఫ్. ఏమని పేరు పెట్టింది? బ్రూనో అనేసి పేరు పెట్టడం జరిగిందనమాట. బ్రూనో సూన్ టుక్ టు డ్రింకింగ్ మిల్క్ ఫ్రమ్ ఏ బాటిల్. సో, బ్రూనో వచ్చేసి తర్వాత వెంటనే ఏం తాగించింది అంటే, ఒక బాటిల్‌లో మిల్క్ వేసి దాన్ని బ్రూనోకి తాగించడం స్టార్ట్ చేసింది. అంటే ఒక మదర్‌లాగా ఆమె ఆ బేబీ బేర్‌ని చూసుకోవడం స్టార్ట్ చేసింది. వితిన్ ఏ వెరీ ఫ్యూ డేస్ కొద్ది రోజుల్లోనే ఏం జరిగింది అంటే, హీ స్టార్టెడ్ ఈటింగ్. హీ అంటే ఎవరు? బ్రూనో. తను తినడం స్టార్ట్ చేశాడు. ఇంకా డ్రింకింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ప్రతీదీ తాగడం స్టార్ట్ చేశాడు. ప్రతీదీ తినడం స్టార్ట్ చేశాడు. సో, ప్రతీదీ అనే కంటే ఎవ్రీథింగ్ అనేటువంటిది రైట్ వర్డ్ అనమాట. ఏమైనా తినేస్తుందనమాట. ఎవరు? బ్రూనో. ఏది పెట్టినా తినేస్తాడు తను. ఫర్ హీ ఏట్ పోరిడ్జ్ మేడ్ ఫ్రమ్ మెనీ ఇంగ్రీడియెంట్స్. సో, పోరిడ్జ్ అంటే ఏంటంటే ఒక గ్రూయల్ లాంటిది. అంటే చాలా లిక్విడ్‌గా ఉన్నటువంటి ఒక ఐటెమ్ అనమాట. దాంట్లో చాలా ఇంగ్రీడియెంట్స్ వేస్తారు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్ కానీ ఇలాంటివన్నీ ఏస్తారు. పిక్చర్ చూపిస్తాను చూడండి మీకు. సో, దిస్ ఈజ్ పోరిడ్జ్ అనమాట. సో, దీంట్లో చూసారా? సో, క్యారెట్ ఉంది. ఇంకా మనకి పొటాటో, బీన్స్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అన్నీ వేసి చేసేటువంటి దాన్నే పోరిడ్జ్ అనేసి అంటారు. ఆ పోరిడ్జ్‌ని తాగేస్తుంది, తినేస్తుంది. వెజిటబుల్స్‌ని తినేస్తుంది. ఫ్రూట్‌ని తినేస్తుంది. నట్స్‌ని, మీట్, కర్రీ, రైస్, బ్రెడ్, ఎగ్స్, చాక్లెట్స్, స్వీట్స్ ఇంకా పుడ్డింగ్. సో, పుడ్డింగ్ అంటే తెలుసా? పుడ్డింగ్ అంటే ఈ కుక్డ్ స్వీట్ డిష్ అనమాట. అంటే ఇలా ఉంటుందది. చూడండి. దిస్ ఈజ్ కాల్డ్ పుడ్డింగ్ అనమాట. దీన్ని కూడా తినేస్తుంది. ఐస్ క్రీమ్స్ ఎట్సెట్రా. ఏం దొరికితే దాన్ని తినేస్తుందనమాట. ఎవరు? బ్రూనో. సో, తను ఏం దొరికితే అది తినేయడం స్టార్ట్ చేసింది. ఎప్పుడు? కొన్ని డేస్‌లోనే. తర్వాత హీ ఆల్సో స్టార్టెడ్ డ్రింకింగ్ మిల్క్, టీ, కాఫీ, లైమ్ జ్యూస్, ఎరేటెడ్ వాటర్, బటర్ మిల్క్ అండ్ ఇన్‌ఫాక్ట్ ఎనీ లిక్విడ్. అంతేకాదు తినడమే కాదు, అన్నీ తాగేయడం కూడా స్టార్ట్ చేసేసింది. సో, మిల్క్ తాగేస్తుంది, టీ తాగేస్తుంది, కాఫీ తాగేస్తుంది, లైమ్ జ్యూస్ తాగేస్తుంది, ఏరేటెడ్ వాటర్ తాగేస్తుంది. ఏరేటెడ్ వాటర్ అంటే ఏంటి? దాంట్లో కొంత గ్యాస్ ఉంటుందనమాట. కార్బన్ డయాక్సైడ్ లాంటిది. అంటే కూల్ డ్రింక్స్ అనమాట. సో, ఏరేటెడ్ వాటర్ అంటే కూల్ డ్రింక్స్. అంటే మీకు పిక్చర్ చూపిస్తాను చూడండి. అంటే స్ప్రైట్ కానీ, కోకో కోలా, మిరిండా, సెవెన్ అప్ ఇలాంటి వాటిల్లో మనం ఓపెన్ చేసినప్పుడు వాటిలోంచి చిన్న బబుల్స్ లాగా వస్తుంటాయి చూసారా? దట్ ఈస్ ఆల్ నథింగ్ బట్ కార్బన్ డయాక్సైడ్ అంటారు. అంటే గ్యాస్. అలాంటి ఎయిర్ దాంట్లో ఉన్నటువంటి దాన్ని వాటర్‌ని మనం ఏమంటాము అంటే జనరల్‌గా ఏరేటెడ్ వాటర్ అంటామనమాట. అంటే కూల్ డ్రింక్స్ అనేసి చెప్పొచ్చు. ఇంకా మజ్జిగ తాగేస్తుంది. ఏది దొరికితే అది తాగేస్తుందనమాట. ఎవరు? బ్రూనో. ద బేర్ బికేమ్ వెరీ అటాచ్డ్ టు అవర్ 2 అల్సేషియన్ డాగ్స్ అండ్ టు ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ టెనెంట్స్ లివింగ్ ఇన్ బంగ్లా. టెనెంట్స్ అంటే ఎవరంటే రెంట్ పేయింగ్ పర్సన్స్ ఆఫ్ హౌసెస్. అంటే అద్దెకుంటారు కదా! వాళ్ళని టెనెంట్స్ అనేసి అంటారు.
సో, ఆ బేర్ అంటే బ్రూనో మన నేరేటర్ వాళ్ళ ఇంట్లో ఒక 2 అల్సేషియన్ డాగ్స్ ఉన్నాయన్నమాట. సో, అల్సేషియన్ డాగ్స్ అంటే అవి చాలా పెద్ద డాగ్స్ అనమాట అవి. చాలా పెద్దగా, పొడవుగా, లావుగా ఉంటాయి. సో, వాటితో చాలా ఫ్రెండ్‌షిప్ అయిపోయింది. ఫ్రెండ్లీగా అయిపోయింది. ఇంకా వాళ్ళ బంగ్లాలో కొంతమంది అద్దెకుంటూ ఉంటారనమాట టెనెంట్స్. వాళ్ళ పిల్లలతో కూడా ఇది చాలా కలిసిపోయింది. అంటే ఒక ఫ్రెండ్‌లాగా కలిసిపోయిందనమాట. హీ వాస్ లెఫ్ట్ క్వైట్ ఫ్రీ వెన్ హీ వాస్ యంగ్. హీ అంటే ఇక్కడ బ్రూనో. సో, బ్రూనో వచ్చేసి తను చిన్నగా ఉన్నప్పుడు తనని ఏం కట్టేసేవాళ్ళు కాదనమాట. ఫ్రీగా వదిలేసేవాళ్ళు. హీ స్పెంట్ హిస్ టైమ్ ప్లేయింగ్, రన్నింగ్ ఇంటు ద కిచెన్ అండ్ గోయింగ్ టు స్లీప్ ఆన్ అవర్ బెడ్స్. సో, ఎలాగా బ్రూనో తన టైమ్ స్పెండ్ చేసేవాడు అంటే, అంటే స్లోత్ బేర్ ఫ్రెండ్ స్పెండ్ చేసేది అంటే ప్లేయింగ్ ఆడుకుంటూ ఉండేది. రన్నింగ్ ఇంటు ద కిచెన్ కిచెన్‌లోకి పరిగెస్తూ వెళ్ళిపోయేది. ఇంకా వాళ్ళ యొక్క బెడ్స్ పైన పడుకొని నిద్రపోయేదనమాట. ఎవరు? చెప్పండి? యెస్. బ్రూనో. ఓకేనా? వన్ డే యాన్ యాక్సిడెంట్ బిఫెల్ హిమ్. బిఫెల్ అంటే తెలుసా? హ్యాపెండ్. సో, బిఫెల్ అంటే ఏంటి? హ్యాపెండ్ అనమాట. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? సడెన్‌గా తనకొక అనుకోని సంఘటన జరిగింది. ఏంటదబ్బా అది అంటే చూడండి. ఐ హాడ్ ప్లేస్డ్ పాయిజన్ బేరియం కార్బోనేట్ టు కిల్ ద రాట్స్ అండ్ మైస్ ఇన్ మై లైబ్రరీ. సో, రాట్స్‌ని, మైస్‌ని చంపేదానికి మైస్ అంటే ఎలకలనమాట. సో, ఎలకల్ని చంపేదానికి లైబ్రరీలోకి మన రైటర్ ఒకసారి పాయిజన్ తీసుకొనొచ్చి పెట్టాడు. బ్రూనో ఎంటర్డ్ ద లైబ్రరీ అండ్ హీ ఏట్ సమ్ ఆఫ్ ద పాయిజన్. సో, బ్రూనో వచ్చేసి లైబ్రరీలోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి ఏం చేసిందో తెలుసా? ఆ పాయిజన్ తీసుకొని అది కూడా తినేదేమో అనుకోని తినేసింది. హీ కుడ్ నాట్ స్టాండ్ ఆన్ హిస్ ఫీట్. సో, తన కాళ్ళ పైన తను నిలబడలేకపోయిందనమాట బ్రూనో. ఐ గెస్డ్ వాట్ హాడ్ హ్యాపెండ్. మన నేరేటర్‌కి అర్థమైంది ఏం జరిగింది అనేసి. ఆయన కనుక్కునేసాడు. సో, బ్రూనో వచ్చేసి ఆ పాయిజన్ తినేసింది. అందుకనే అది ప్యారలైజ్ అయిపోయింది. అంటే తన కాళ్ళపైన తను నిలబడలేకపోతోంది. మూవింగ్ లేకదు దానికి అనేసి కనిపెట్టేసాడు. వెంటనే ఏం చేశాడు అంటే, ఐ రష్డ్ ఇన్ ద కార్ టు ద వెట్స్ రెసిడెన్స్. వెంటనే కారు తీసుకొని ఎక్కడికెళ్ళిపోయాడు? వెట్స్ ప్లేస్‌కి వెళ్ళిపోయాడు. వెట్ అంటే ఎవరు? వెటర్నరీ డాక్టర్. వెటర్నరీ డాక్టర్ అంటే ఎవరు చెప్పండి? వెటర్నరీ డాక్టర్ అంటే ఎవరైతే జంతువులకి ట్రీట్ చేస్తారో, అంటే మనకి మనుషులకి ట్రీట్ చేస్తారు కదా డాక్టర్స్. అలాగే జంతువులకేమన్నా బాగాలేకుండా వస్తే ట్రీట్ చేసేటువంటి వాళ్ళని వెటర్నరీ డాక్టర్ అనేసి అంటామనమాట. సో, వాళ్ళు కేవలము జనరల్‌గా మనకి డాగ్స్‌కి ఇలాంటి వాటికి ట్రీట్ చేస్తారేమో అనుకుంటాం. కాదు. అన్ని రకాల జంతువులకి ట్రీట్ చేసేటువంటి వాళ్ళని మనమేమంటాము అంటే వెటర్నరీ డాక్టర్ అనేసి అంటాం. షార్ట్ ఫామ్‌లోనే వాళ్ళనేమంటాము అంటే వెట్ అనేసి అంటాం. వెట్ అంటే వీఈటీ వెట్ అంటే వెటర్నరీ డాక్టర్ అనేసి. సో, వెంటనే మన నేరేటర్ ఏం చేశాడు అండర్సన్ కార్‌లో వేసేసుకొని బ్రూనోని వెంటనే వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకొనెళ్ళిపోయాడు. ద వెట్ సెర్చ్డ్ హిస్ మెడికల్ బుక్స్ అండ్ ఫౌండ్ ద మెడిసిన్ ఫర్ ద పాయిజన్. సో, వెంటనే ఆ వెటర్నరీ డాక్టర్ ఏం చేశారు అంటే, ఈ బేరియం కార్బోనేట్‌కి సూట్ అయ్యేటువంటి దాన్ని పవర్ తగ్గించేటువంటి మెడిసిన్ ఏంటి అనేసి తన మెడికల్ బుక్స్‌లో చూసి, వెంటనే ఆ మెడిసిన్‌ని ఏం చేశాడు బ్రూనోకి స్టార్ట్ చేశాడు. బ్రూనో గ్రూ వీక్ అండ్ వామిటెడ్. బ్రూనో స్లోగా ఏమైపోతుంది అంటే, చాలా వీక్ అయిపోతూ ఉంది. వామిటింగ్ కూడా చేసుకుంది. ద వెట్ గేవ్ 3 షాట్స్ ఆఫ్ ఇంజెక్షన్స్. సో, వెటర్నరీ డాక్టర్ ఏం చేశారు అంటే 3 టైమ్స్ ఇంజెక్షన్స్ మన బ్రూనోకి ఇచ్చారనమాట. ఆఫ్టర్ 30 మినిట్స్ బ్రూనో లుక్డ్ ఎట్ అస్ డిస్డెయిన్‌ఫుల్లీ. సో, కరెక్ట్‌గా 30 మినిట్స్ తర్వాత బ్రూనో వచ్చేసి కొంచెం ఇన్ ఏ వే ఆఫ్ షోయింగ్ ప్రైడ్ కొంచెం బెటర్‌మెంట్‌గా కనిపించిందనమాట. అంతకుముందు వరకి అసలు పడిపోయిందనమాట. వీక్ అయిపోయి అలా పడిపోయింది బెడ్ పైన. కానీ ఒక 30 మినిట్స్ తర్వాత 3 షాట్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చిన 30 మినిట్స్ తర్వాత కొంచెం బెటర్‌మెంట్‌గా వీళ్ళ వైపు చూస్తూ ఉందనమాట. చూస్తూ ఒక ప్రైడ్ అంటే గర్వంగా వీళ్ళ సైడే చూస్తూ ఉంది. యాస్ మచ్ యాస్ టు సే వాట్ ఈస్ బేరియం కార్బోనేట్ టు ఏ బిగ్ బ్లాక్ బేర్ లైక్ మీ అని అడిగినట్లుగా ఉందనమాట. సో, ఆ స్మాల్ బేరియం కార్బోనేట్ నాలాంటి ఒక పెద్ద బేర్‌ని ఏం చేస్తుంది? అన్నట్లుగా అడిగినట్టుంది. అలాగే అసల బేరియం కార్బోనేట్ పాయిజన్ ఏంటది? నన్ను ఇంత పెద్దవాడిని నన్నే ఇలా చేసిందే అన్నట్లుగా కూడా ఉందనమాట ఆ క్వెషన్.
ఓకేనా? అసలు ఏంటా బేరియం కార్బోనేట్? సో, నాకు ఎంత పని చేసిందది అన్నట్లుగా వాళ్ళ వైపు చూస్తూ ఉందనమాట. The months rolled on, and Bruno had grown many times the size he was when he came. అలాగా కొన్ని మంత్స్ గడిచిపోయాయి. రోల్డ్ ఆన్ అంటే కంప్లీట్ అయిపోయాయి. బ్రూనో వచ్చేసి చాలా పెద్దగా తయారైపోతున్నాడు. తనొచ్చినప్పుడు కొంచెం చిన్నగా ఉండేవాడు. బట్ ఇప్పుడు మాత్రము చాలా రెట్లు పెద్దయిపోయాడనమాట సైజ్‌లో. హీ హాడ్ గ్రోన్ బిగ్గర్ దాన్ ద అల్సేషియన్స్. సో, ఎంత పెద్దయిపోయాడు అంటే, వాళ్ళ దగ్గరున్నటువంటి అల్సేషియన్ డాగ్స్ ఉన్నాయి గదా! వాటికంటే పెద్దగా తయారైపోయాడు బ్రూనో. బట్ జస్ట్ యాస్ స్వీట్ యాస్ మిస్చీవియస్, జస్ట్ యాస్ ప్లేఫుల్. సో, ఎలాగుంటాడు అంటే, ఈ బ్రూనో చాలా మిస్చీవియస్ అనమాట. మిస్చీవియస్ అంటే ప్లేఫుల్. ఇంకా ప్లేఫుల్ అంటే మిస్చీవియస్ అనేసి చెప్పొచ్చు. అంటే నాటీ అని చెప్పొచ్చనమాట. కొంచెం నాటీ పనులు కూడా చేస్తూ ఉంటాడనమాట. ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాడు. అండ్ హీ వాస్ వెరీ ఫాండ్ ఆఫ్ అస్. సో, తనకి మన నేరేటర్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ అంటే చాలా ఇష్టమనమాట. ఫాండ్ అంటే లైక్. అబోవ్ ఆల్ హీ లవ్డ్ మై వైఫ్ అండ్ షీ లవ్డ్ హిమ్ టూ. సో, వాళ్ళందరికంటే గూడా బ్రూనోకి ఎవరంటే ఇష్టమంటే, మన నేరేటర్ యొక్క వైఫ్ అంటే ఇష్టం. అలాగే నేరేటర్ యొక్క వైఫ్‌కి కూడా బ్రూనో అంటే చాలా ఇష్టం. సో, ఎందుకంటే తను చిన్నప్పుడే వచ్చేసింది. అప్పటినుంచి బ్రూనోని ఎవరు చూసుకుంటూ ఉన్నారు? సో, నేరేటర్ వైఫ్ ఒక మదర్‌లాగా దానికి కావాల్సిన ఫుడ్ అంతా పెట్టి, దాన్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండడమనమాట. అందువల్లే బ్రూనోకి నేరేటర్ యొక్క వైఫ్ అంటే చాలా ఇష్టం. అలాగే నేరేటర్ యొక్క వైఫ్‌కి కూడా బ్రూనో అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తన బిడ్డలాగా బ్రూనోని ఆమె కూడా పెంచుకుంటూ ఉంది కాబట్టి, అలాగా వాళ్ళకిద్దరికీ ఒక మదర్‌కి, ఒక సన్‌కి ఎలాంటి రిలేషన్ ఉంటుందో, వాళ్ళిద్దరి మధ్య కూడా అంత మంచి రిలేషన్ అనేటువంటిది, అంత అఫెక్షన్, అంత లవ్ అనేటువంటిది ఉందనమాట. షీ హాడ్ చేంజ్డ్ హిస్ నేమ్ ఫ్రమ్ బ్రూనో టు బాబా, ఏ హిందుస్థానీ వర్డ్ సిగ్నిఫైయింగ్ ఏ స్మాల్ బాయ్. సో, ఆమె ఏం చేసింది అంటే నేరేటర్ వైఫ్ బ్రూనోకి పేరు మార్చేసింది. సో, ఏమని పేరు మార్చేసింది అంటే, బాబా అనేసి పేరు మార్చేసింది. బ్రూనో నుంచి బాబా అనేసి పేరు మార్చేసింది. సో, ఈ బాబా అనేది ఏంటి అంటే ఒక హిందుస్థాన్ వర్డ్. సో, దాని యొక్క మీనింగ్ ఏంటి? సిగ్నిఫైయింగ్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే స్మాల్ బాయ్ అనేసి. బాబా అంటే ఏ స్మాల్ బాయ్ అనేసి మీనింగ్ అనమాట. సో, బ్రూనో అనే పేరొద్దు. మనం బాబా అని పెట్టేద్దాము. మన యొక్క బేర్‌కి అనేసి ఆమె బాబా అనేసి పేరు పెట్టేసిందనమాట. సో, బ్రూనో అన్న, బాబా అన్న, స్లోత్ బేర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. హీ కుడ్ డూ ఏ ఫ్యూ ట్రిక్స్. హీ అంటే బ్రూనో. సో, బ్రూనో వచ్చేసి కొన్ని ట్రిక్స్ కూడా చేస్తాడనమాట. ఆ ట్రిక్స్ ఏంటో తెలుసా? చూద్దాం చూడండి. ఎట్ ద కమాండ్. కమాండ్ అంటే ఆర్డర్. ఓకేనా? కమాండ్ అంటే ఏంటి? ఆర్డర్. సో, మనం గనక ఆర్డర్ ఇచ్చాము అంటే బ్రూనోకి అంటే బాబా రెజిల్ లేదా బాబా బాక్స్ అనేసి మనం ఆర్డర్ ఇచ్చాము అంటే రెజిల్ అంటే ఏంటి? ఫైట్. బాబా ఫైట్. బాబా బాక్సింగ్ చెయ్యి అని మనం చెప్పాము అంటే తనేం చేస్తాడో తెలుసా బ్రూనో? హీ టాకిల్డ్ ఎనీవన్ విత్ హూ కేమ్ ఫార్వర్డ్ ఫర్ ఏ ఫైట్. టాకిల్డ్ అంటే మేనేజ్ చేస్తాడు. మనం బాక్సింగ్ చేసేదానికి వస్తాం కదా! ఇలా చేతులు పెట్టుకొని, అలాగ చేతులు పెట్టుకొని ఫైట్ చేసేదానికి ఇలా ముందుకొస్తుందనమాట. ఎవరు? బాబా. బాబా అంటే బ్రూనో. నెక్స్ట్ దానికి కనుక ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారనుకోండి. ఒక స్టిక్ ఇచ్చి గివ్ హిమ్ ఏ స్టిక్ అండ్ సే బాబా హోల్డ్ గన్ అనేసి ఇచ్చామనుకోండి. సో, అప్పుడేం చేస్తుందది? దాన్ని గన్‌లాగా పాయింట్ ఔట్ చేస్తుంది. అండ్ హీ పాయింటెడ్ ద స్టిక్ ఎట్ యూ. మనం ఒక స్టిక్ బాబా చేతికిచ్చి, "బాబా హోల్డ్ గన్, గన్ పట్టుకో" అనేసి చెప్పాము అంటే, అది ఆ స్టిక్‌ని గన్నులాగా మనకి పాయింట్ చేస్తుందనమాట. మనల్ని టార్గెట్ చేస్తుందనమాట. ఆస్క్ హిమ్, "బాబా వేర్ ఈస్ బేబీ?" ఒకవేళ మనం గనక మనము బాబాని అంటే ఆ స్లోత్ బేర్‌ని, "బాబా బేబీ ఎక్కడ?" అని అడిగాము అంటే, అండ్ హీ క్రాడిల్డ్ ఏ స్టంప్ ఆఫ్ వుడ్. సో, స్టంప్ అంటే పీస్ అనమాట. సో, ఒక చిన్న పీస్ ఆఫ్ వుడ్‌ని ఒక చిన్న ఉయ్యాల లాంటి దాంట్లో ఉంచి అఫెక్షనేట్‌గా అంటే ప్రేమగా ఉంచి, విచ్ హీ హాడ్ కేర్‌ఫుల్లీ కెప్ట్ ఇన్ హిస్ స్ట్రా బెడ్. సో, స్ట్రా బెడ్ అంటే ఏంటంటే, ద బెడ్ విచ్ ఈస్ మేడ్ ఆఫ్ స్ట్రాస్. అంటే గడ్డితో తయారు చేసినటువంటి బెడ్ పైన పెట్టి, ఆ స్టంప్ ఆఫ్ వుడ్‌ని దాన్నే ఒక చిన్న బేబీలాగా దాన్ని లాలిస్తూ ఉంటుందనమాట. బట్ బికాస్ ఆఫ్ ద టెనెంట్స్ చిల్డ్రన్, బాబా హ్యాడ్ టు బి కెప్ట్ చైన్డ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో, ఇప్పుడు పెద్దదయిపోయింది కదా బాబా. కాబట్టే బాబాని ఇప్పుడు చైన్‌లో పెట్టి బంధించేస్తున్నారు. ఎందుకని అంటే చైన్‌లు వేసేస్తున్నారంటే,
అక్కడున్నటువంటి అద్దెకున్నారు గదా! ఆ పిల్లలు కొంచెం భయపడుతున్నారనమాట. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా భయపడుతున్నారు. అయ్యో! ఇదేంటి పెద్ద ఎలుగుబంటుంది. సో, అదేమన్నా చేస్తుందేమో మా పిల్లల్ని అనేసి వాళ్ళు భయపడుతూ ఉండడంతోటే సో, మన నేరేటర్ బాబాని చాలా సేపు ఇప్పుడు చైన్స్ వేసి పెట్టేస్తున్నారనమాట. ఇంతకుముందయితే ఫ్రీగా వదిలేసేవాళ్ళు. కానీ బాబా ఏమాత్రం కూడా హాని చేయదు. కానీ వాళ్ళ భయం వాళ్ళది కాబట్టి మన నేరేటర్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనేసి బాబాని ఎక్కువ సేపు చైన్స్ వేసి పెట్టేస్తున్నాడు. దెన్ ఫ్రెండ్స్ మై సన్ అండ్ ఐ అడ్వైజ్డ్ మై వైఫ్ టు గివ్ బాబా టు జూ ఎట్ మైసూర్. సో, బాబా వచ్చేసి రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాడు. ఇంకా తనకి ఎప్పుడు పాపము అలాగా చైన్స్ వేసి ఉంచడం గూడా కరెక్ట్ కాదు అనేసి మన నేరేటర్‌కి అనిపించిందనమాట. సో, కొద్ది రోజుల తర్వాత ఏం చేశారు అంటే మన నేరేటరు, ఇంకా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళ కొడుకు సన్ తన వైఫ్‌కి నేరేటర్ యొక్క వైఫ్‌కి సజెషన్ ఇచ్చారు. ఏమని అంటే మన బాబాని జూకి ఇచ్చేద్దాం. మైసూర్‌లో ఉన్నటువంటి జూకి ఇచ్చేద్దాము అనేసి ఆమెకి ఒక అడ్వైస్ ఇచ్చారు. హి వాస్ గెట్టింగ్ టూ బిగ్ టు కీప్ ఎట్ హోమ్. సో, ఎందుకని ఇచ్చేయాలనుకుంటున్నారు వాళ్ళు? సో, బాబా చాలా పెద్దగా అయిపోతూ ఉన్నాడు. అంత పెద్దగా అయిపోతూ ఉంటే మనం అతన్ని ఇంట్లో పెట్టుకోలేం కదా! కాబట్టి బాబాని మనం జూకి ఇచ్చేద్దాము అనేసి వాళ్ళు చెప్పారనమాట. బట్ షీ డిడ్ నాట్ యాక్సెప్ట్. కానీ వాళ్ళు చెప్పిన దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. సో, నేరేటర్ యొక్క వైఫ్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. కానీ వాళ్ళు అలాగే చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ సమ్ వీక్స్ కొన్ని వారాల తర్వాత షీ యాక్సెప్టెడ్ ఎట్ లాస్ట్. సో, కొన్ని వారాల తర్వాత ఆమె యాక్సెప్ట్ చేసింది. ఓకే. సరే కానివ్వండి అనేసి. హ్యాస్టిలీ అంటే స్పీడిలీ అంటే వితౌట్ నో టైమ్. ఇమ్మీడియేట్‌గా ఏం చేశాడు అంటే మన నేరేటర్ అండ్ బిఫోర్ షీ కుడ్ చేంజ్ హర్ మైండ్ ఎ లెటర్ వాస్ రిటన్ టు ద క్యూరేటర్ ఆఫ్ ద జూ. మళ్ళీ తన వైఫ్ ఎక్కడ తన మాటని మార్చేసుకుంటుందో అనేసి వెంటనే ఒక లెటర్‌ని జూ క్యూరేటర్‌కి రాసేసాడనమాట. క్యూరేటర్ అంటే ఎవరు? జూని చూసుకునేటువంటి పర్సన్ అనమాట. అంటే పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎ జూ. సో, జూకి ఉన్నటువంటి ఇన్‌చార్జ్ ఎవరు అంటే క్యూరేటర్. ఆయనకి ఒక లెటర్ రాసాడు. ఏమని రాసాడు అంటే, మా ఇంట్లో ఒక స్లోత్ బేర్ ఉంది. దానికి మీరు ట్రైనింగ్ కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అది చాలా బాగా అందరితో పాటు ఉండేటువంటి అనిమల్ అది అనేసి ఒక లెటర్ రాసాడనమాట. అప్పుడు ద సూపరింటెండెంట్ ఆఫ్ ద జూ సెంట్ ఎ కేజ్ ఫ్రమ్ మైసూర్ ఇన్ ఎ లారీ అండ్ బాబా వాస్ ప్యాక్డ్ ఆఫ్. సో, ఆ జూ దగ్గర నుంచి సూపరింటెండెంట్ ఏం చేశాడు అంటే, ఒక పెద్ద కేజ్ అంటే తెలుసు కదా! బోన్ అనమాట. ఆ పెద్ద కేజ్‌ని ఇంకా లారీని పంపించాడు. మన రైటర్ యొక్క ఇంటికి. సో, మైసూర్ నుంచి పంపించాడనమాట. సో, తర్వాత వాళ్ళ ఇంటికొచ్చి వాళ్ళు బాబాని ప్యాక్ చేసుకొని ఆ కేజ్‌లో తీసుకొని జూకి వెళ్ళిపోయారనమాట. సో, ఆ విధంగా బాబా నేరేటర్ వాళ్ళ ఇంట్లోంచి జూకి వెళ్ళిపోయింది. వి ఆల్ మిస్డ్ హిమ్ గ్రేట్‌లీ. సో, మన నేరేటర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా బాబాని చాలా మిస్ అవుతున్నారు. బట్ ఇన్ ఏ సెన్స్ వి వర్ రిలీవ్డ్. బట్ కొంత రిలీవ్ అయ్యారు. అంటే కొంత వరీ కూడా వాళ్ళకి తగ్గింది. ఏం వరీ తగ్గింది చెప్పండి? ఏం వరీ తగ్గింది అంటే, సో, బాబా రోజు రోజుకి పెద్దవాడైపోతున్నాడు. తనని ఆ ఇంట్లో మెయింటైన్ చేయడం కష్టం. సో, ఎప్పుడైతే వాళ్ళు బాబాని జూకి పంపించేసారో వాళ్ళకి ఆ టెన్షన్ పోయిందనమాట. మై వైఫ్ వాస్ ఇన్‌కన్సోలబుల్. ఇన్‌కన్సోలబుల్ అంటే నాట్ ఏబుల్ టు బి కంఫర్టెడ్. కానీ నేరేటర్ యొక్క వైఫ్ మాత్రము అస్సలు తట్టుకోలేకపోతా ఉంది. ఆమె హ్యాపీగానే లేదు. షీ వెప్ట్ అండ్ ఫ్రెట్టెడ్. సో, ఫ్రెట్టెడ్ అంటే వరీడ్ అనమాట. ఆమె చాలా ఏడుస్తూ ఉంది. ఇంకా వరీ అవుతుంది. సో, ఎవరి గురించి వరీ అవుతుంది చెప్పండి? యెస్. బాబా గురించి తను చాలా వరీ అవుతూ ఉంది. ఫర్ ద ఫస్ట్ ఫ్యూ డేస్ షీ వుడ్ నాట్ ఈట్ ఎ థింగ్. సో, కొన్ని రోజులు అసలు ఆమె ఏమీ గాని తినలేదనమాట. అంటే బ్రూనో పైన చాలా బెంగ బెట్టుకొని ఆమె ఏమీ కానీ తినలేదనమాట. దెన్ షీ రోట్ ఏ నంబర్ ఆఫ్ లెటర్స్ టు ద క్యూరేటర్. ఆ తర్వాత ఆమె చాలా లెటర్స్ క్యూరేటర్‌కి రాసింది. అందులో ఏమని రాసింది అంటే, హౌ వాస్ బాబా అనేసి చాలా లెటర్స్ క్యూరేటర్‌కి రాసింది. బ్యాక్ కేమ్ ద రిప్లైస్. ఆమె రాసినటువంటి లెటర్స్‌కి రిప్లైస్ ఏ విధంగా వచ్చాయంటే, వెల్ బట్ ఫ్రెట్టింగ్. హి రిఫ్యూజెస్ ఫుడ్ టూ. సో, బానే ఉన్నాడు బాబా. కానీ చాలా వరీగా ఉన్నాడు. ఇంకా ఫుడ్ గూడా సరిగ్గా తినడం లేదు అనేసి
రిప్లై ఆమెకి వచ్చిందనమాట. ఎవరికొచ్చింది ఆ రిప్లై? మన నేరేటర్ వాళ్ళ వైఫ్‌కొచ్చింది. సో, ఆమె ఏమని రాసింది లెటర్? హౌ వాస్ బాబా అనేసి రాసిందనమాట. చాలా లెటర్స్ రాస్తే వాటిలో కొన్నిటికి క్యూరేటర్ రిప్లైస్‌ని పంపించాడనమాట. ఫర్ 3 మంత్స్ అలాగా 3 మంత్స్ గడిచిపోయాయి. ఐ మేనేజ్డ్ టు స్టాప్ మై వైఫ్ ఫ్రమ్ విజిటింగ్ మైసూర్. సో, ఒక 3 మంత్స్ పాటు మన నేరేటర్ తన వైఫ్‌ని మైసూర్ జూకి వెళ్ళకుండా ఆపగలిగాడు. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే, షీ సెడ్ వన్ డే ఒకరోజు ఆమె ఏం చెప్పింది అంటే, ఐ మస్ట్ సీ బాబా. ఎయిదర్ యూ టేక్ మీ బై కార్ ఆర్ ఐ విల్ గో మైసెల్ఫ్ బై బస్ ఆర్ ట్రైన్. సో, ఐ టుక్ హర్ బై కార్. సో, ఒకరోజు ఆమె ఏం చేసింది అంటే డెసిషన్ తీసుకునింది. ఏమండి, నేను బాబాని చూడాలనుకుంటున్నాను. మీరు నన్ను మన కార్‌లో తీసుకొనెళ్తారా? లేదంటే నన్ను బస్ కానీ, ట్రైన్ గాని ఎక్కేసి బాబా దగ్గరికి అంటే జూకి వెళ్ళిపోమంటారా? మీరే చెప్పండి. నేనింక మీ మాటలు వినను అనేసి ఆమె ఫిక్స్ అయిపోయిందనమాట. ఇంకేం చేస్తాడు నేరేటర్? కాబట్టి వద్దొద్దు, నువ్వేం బస్సులో, ట్రైన్‌లో వెళ్ళొద్దు. మనం కార్‌లోనే వెళ్దాము అనేసి మన నేరేటర్ ఆమెని కార్‌లోనే జూకి తీసుకుపోవడం జరిగిందనమాట. జూ ఎక్కడుంది చెప్పండి? మైసూర్‌లో ఉంది. ఫ్రెండ్ సెడ్ దట్ ద బేర్ వుడ్ నాట్ రికగ్నైజ్ హర్. సో, చాలామంది ఫ్రెండ్స్ ఏమని చెప్పారు అంటే, వాళ్ళు అలా బయలుదేరుతూ ఉంటే, ఎందుకు మీరు అనవసరంగా వెళ్తున్నారు? మీరు వెళ్ళినా కానీ ఆ బేర్ మిమ్మల్ని గుర్తుపట్టదు. సో, బాబా మిమ్మల్ని అసలు గుర్తుపట్టడు, మర్చిపోయి ఉంటాడు ఈ పాటికి అనేసి వాళ్ళంతా చెప్పారనమాట. ఐ హాడ్ థాట్ సో టూ. మన నేరేటర్ కూడా అలాగే అనుకున్నాడు. 3 మంత్స్ అయిపోయింది కదా! ఇప్పుడు ఆ స్లాత్ బేర్ మన అందరిని మర్చిపోయి ఉంటుందిలే అనేసి అనుకున్నాడు. బట్ వైల్ షీ వాస్ ఎట్ సమ్ యార్డ్స్ ఫ్రమ్ హిస్ కేజ్, బాబా సా హర్ అండ్ రికగ్నైజ్డ్ హర్. కానీ ఆమె అలాగ జూలోకి ఎంటర్ అయ్యి, బాబా ఉండేటువంటి కేజ్‌కి కొన్ని యార్డ్స్ అంటే కొన్ని గజాల దూరంలో ఉండగానే బాబా ఆమెను చూసి గుర్తుపట్టేసాడు. హీ హౌల్డ్ విత్ హ్యాపీనెస్. హౌల్డ్ అంటే బేర్ సౌండ్ అనమాట. సో, తను పెద్దగా అరుస్తూ ఉన్నాడనమాట సంతోషంతోటి. ఇంకా బాబాని చూసి నేరేటర్ వైఫ్ కూడా షీ రాన్ అప్ టు హిమ్ అండ్ పెటెడ్ హిమ్ త్రూ ద బార్స్. పెటెడ్ అంటే ఏంటంటే, మనము డాగ్స్‌ని గానీ, క్యాట్స్‌ని కానీ వాటి తలపైన ఇలా నిమురుతూ ఉంటాం గదా! తలపైన ఇలా స్ట్రోక్ చేస్తూ ఉంటాం గదా! లైట్‌గా, దాన్ని పెటెడ్ అంటారు. అంటే టు స్ట్రోక్ ఇన్ ఏ జెంటిల్ ఆర్ లవింగ్ మేనర్ అనమాట. అంటే దాని తలపైన అలా తలపెట్టి, ఆమె అలా దాని తలపైన ఆమె చేయి పెట్టి, ఇలాగా చేత్తో దాన్ని నిమురుతూ ఉందనమాట. అది చాలా హ్యాపీగా ఫీల్ అయింది బ్రూనో. ఫర్ ద నెక్స్ట్ 3 అవర్స్, ఆ తర్వాత 3 అవర్స్ పాటు షీ డిడ్ నాట్ లీవ్ దట్ కేజ్. ఆమె ఆ యొక్క కేజ్‌ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. షీ గేవ్ హిమ్ టీ, లెమనేడ్, కేక్స్, ఐస్ క్రీమ్ అండ్ వాట్ నాట్. ఇక్కడ చూసారా పిక్చర్‌లో? ఆమె చాలా డిఫరెంట్ ఫుడ్ అంతా కూడా తీసుకొనొచ్చి బాబాకి ఇచ్చిందనమాట. సో, బాబా అంతకుముందు ఏమీ తినకుండా ఉండేది సరిగ్గా. కానీ తన మదర్ లాంటి ఆమె ఇచ్చేసరికే తను ఇప్పుడు తినడం స్టార్ట్ చేసింది. దెన్ క్లోజింగ్ టైమ్ కేమ్ అండ్ వి హాడ్ టు లీవ్. సో, ఇక టైం అయిపోయిందనమాట. జూ యొక్క టైం అయిపోయింది. టైమింగ్స్ అయిపోయాయి. ఇంక వాళ్ళు వెళ్ళాల్సిన టైం వచ్చింది. మై వైఫ్ క్రైడ్ బిట్టర్‌లీ. బాబా క్రైడ్ బిట్టర్‌లీ. సో, ఇంకా తన యొక్క వైఫ్, నేరేటర్ యొక్క వైఫు, ఇంకా బాబా ఇద్దరు గూడా సివియర్‌గా ఏడుస్తున్నారు. ఈవెన్ ద హార్డెండ్ క్యూరేటర్ అండ్ ద కీపర్స్ ఫెల్ట్ డిప్రెస్డ్. సో, ఈవెన్ చాలా కఠినంగా ఉండేటువంటి క్యూరేటర్, ఇంకా అక్కడ ఉండేటువంటి కీపర్స్ అంటే సెక్యూరిటీ గార్డ్స్, వీళ్ళంతా కూడా చాలా సాడ్‌గా ఫీల్ అయ్యారు. ఎందుకని అంటే, ఆ బేరు ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ ఉంది. వాళ్ళ ఇద్దరూ ఏడవడం చూసి చాలా కఠినంగా ఉండేవాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారనమాట. ఓహ్! ప్లీజ్ సర్, షీ ఆస్క్డ్ ద క్యూరేటర్. మే ఐ హావ్ మై బాబా బ్యాక్? సో, ఇంకా ఆమె ఆగలేకపోయింది. క్యూరేటర్ దగ్గరికెళ్ళి, జూ ఇన్‌చార్జ్ దగ్గరికెళ్ళి అడిగింది. సార్, ప్లీజ్ సార్, దయచేసి నా బాబాని నాకు బ్యాక్ ఇచ్చేయండి. సో, నా స్లోత్ బేర్ నాకు బ్యాక్ ఇచ్చేయండి. నేను తీసుకొనెళ్ళిపోతాను అనేసి అడిగిందనమాట. దానికి క్యూరేటర్ ఏం చెప్తున్నారంటే, హీ ఆన్సర్డ్ మేడమ్, హీ బిలాంగ్డ్ టు ద జూ అండ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ప్రాపర్టీ నౌ.
I cannot give away government property. But if the superintendent at Bangalore agrees, certainly you may have him back. సో, దానికి ఆయన క్యూరేటర్ ఏమని చెప్పాడు అంటే, మేడం మీకు నేను ఇప్పుడు బ్రూనోని తిరిగి ఇవ్వలేను. ఎందుకంటే మీరు ఎప్పుడైతే జూకి ఇచ్చేసారో అప్పుడది గవర్నమెంట్ ప్రాపర్టీ అయిపోయింది. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ ప్రాపర్టీని మీకు ఇవ్వలేను. కాకపోతే మీకొక ఐడియా చెప్తాను. ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటి అంటే, ఈ బెంగుళూరులో సూపరింటెండెంట్ గారు, అంటే ఆయన పెద్దనమాట ఈ జూ అన్నిటికి. ఆయన దగ్గరికెళ్ళేసి, ఆయన దగ్గర నుంచి గనక మీరు ఆయన్నొప్పించి ఆయన పర్మిషన్ తీసుకొనొచ్చారు అంటే, నేను మీకు ఈ బ్రూనోని ఇచ్చేస్తాను అనేసి ఆయన ఒక ఐడియా చెప్పాడు. వెంటనే వి వెంట్ టు ద సూపరింటెండెంట్ ఇన్ బెంగుళూరు. వెంటనే కార్‌లో వాళ్ళు బెంగుళూరుకి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్లి సూపరింటెండెంట్‌ని కలిసారు. మై వైఫ్ ప్లీడెడ్ అంటే రిక్వెస్టెడ్ అనమాట. చాలా రిక్వెస్ట్ చేసుకునింది ఆయన సూపరింటెండెంట్‌ని. బాబా అండ్ ఐ ఆర్ మిస్సింగ్ ఈచ్ అదర్. విల్ యూ ప్లీజ్ గివ్ హిమ్ బ్యాక్ టు మీ? సో, బాబా ఇంకా నేను ఇద్దరం కూడా ఒకరినొకరు చాలా మిస్ అవుతున్నాం సార్. ప్లీజ్ దయచేసి బాబాని నాకు బ్యాక్ ఇచ్చేయండి అనేసి ఆయన్ని అడిగిందనమాట. హి వాస్ ఎ కైండ్ హార్టెడ్ పర్సన్. ఆ సూపరింటెండెంట్ చాలా మంచి వ్యక్తి. చాలా దయగలిగినటువంటి వ్యక్తి. కైండ్ హార్టెడ్. కాబట్టి ఏం చేశాడు అంటే, హి రోట్ టు ద క్యూరేటర్ టెల్లింగ్ హిమ్ టు లెండ్ అస్ ఎ కేజ్ ఫర్ ట్రాన్స్‌పోర్టింగ్ ద బేర్ టు బెంగుళూరు. సో, ఆయన ఒక లెటర్ రాసారనమాట క్యూరేటర్‌కి. ఇంకా ఆ లెటర్‌లో ఏం రాసారు అంటే, వీళ్ళకి ఒక కేజ్ ఇవ్వండి. ఆ కేజ్‌లో వాళ్ళు ఆ బేర్‌ని వాళ్ళ ఇంటికి తీసుకొనెళ్తారు అనేసి ఒక లెటర్‌ని ఆహ్, క్యూరేటర్‌కి సూపరింటెండెంట్ రాసారనమాట. వి వెంట్ టు మైసూర్ అగైన్ విత్ ద సూపరింటెండెంట్స్ లెటర్. సూపరింటెండెంట్ ఇచ్చినటువంటి లెటర్ తోటే వాళ్ళు మళ్ళీ తిరిగి మైసూర్‌కి వెళ్ళిపోయారు ఇమ్మీడియేట్‌గా. బాబా వాస్ డ్రివెన్ ఇంటూ ఎ స్మాల్ కేజ్ అండ్ హోయిస్టెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద కార్. సో, బాబా వచ్చేసి ఆ చిన్న కేజ్‌లోకి ఎక్కేసి, ఆ తర్వాత ఆ కేజ్‌ని వాళ్ళు కారు పైన పెట్టేశారనమాట. ద కేజ్ వాస్ టైడ్ సెక్యూర్‌లీ అండ్ క్యారీడ్ టు బెంగుళూరు. సో, ఆ పైన పెట్టినటువంటి ఆ బోను కేజ్‌ని చాలా జాగ్రత్తగా వాళ్ళు కట్టేశారు. తర్వాత అలాగే బెంగుళూరుకి వాళ్ళు చేరుకున్నారు. వన్స్ హోమ్ ఏ స్క్వాడ్ ఆఫ్ కూలీస్ మేడ్ ఎన్ ఐలాండ్ ఫర్ బాబా. ఇక్కడ వన్స్ హోమ్ అంటే ఏంటంటే, వాళ్ళెప్పుడైతే ఇంటి దగ్గరికి చేరుకున్నారో, అప్పుడు కొంతమంది కూలీస్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. స్క్వాడ్ అంటే ఏంటంటే, జనరల్‌గా ఏ గ్రూప్ ఆఫ్ మిలిటరీ పీపుల్ అంటారు. లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంగేజ్డ్ ఇన్ పర్టిక్యులర్ ఆక్యుపేషన్ లేదా వర్క్. అంటే ఒక వర్క్ మాత్రమే చేసేటువంటి వాళ్ళ గ్రూప్‌ని స్క్వాడ్ అనేసి అంటామనమాట. సో, అక్కడ కూలీస్ అందరిని మాట్లాడేసాడనమాట. ఎవరు? నేరేటర్. ఎందుకంటే నేరేటరు ఇప్పుడు బాబా కోసము తన తన హౌస్ దగ్గర ఉన్నటువంటి ఏరియాలోనే, అంటే బ్యాక్ యార్డ్ అలా ఉంటుంది కదా! ఖాళీ ప్లేసు. అక్కడ బాబా కోసం ఒక ఐలాండ్ తయారు చేస్తున్నారు. ఐలాండ్ అంటే ఏంటి? అన్ని పక్కల నీళ్లు ఉండేటువంటి దాన్ని ఐలాండ్ అంటారు. ఇట్ వాస్ సరౌండెడ్ బై ఏ డ్రై పిట్. అంటే మధ్యలో ఏముంటుంది అంటే, కొంచెం ఎత్తుగా ఉండేటువంటి ఒక ఫ్లాట్ ప్లేస్ ఉంటుంది. సో, అది మొత్తం చుట్టూరా కూడా రౌండ్‌గా ఒక డ్రై పిట్ ఉంటుంది. అంటే గుంత ఉంటుందనమాట. డిచ్ లేదా ట్రెంచ్. ఏ వుడెన్ బాక్స్ వాస్ బ్రాట్ అండ్ పుట్ ఆన్ ద ఐలాండ్ ఫర్ బాబా టు స్లీప్ ఎట్ నైట్. సో, బాబా పడుకునే దాని కోసము ఒక పెద్ద వుడెన్ బాక్స్ ఒకటి తీసుకొనొచ్చి ఆ ఐలాండ్‌లో మధ్యలో పెట్టారనమాట. బాబా దాని లోపలికెళ్ళి పడుకుంటాడు. ఇంకా స్ట్రా వాస్ ప్లేస్డ్ ఇన్‌సైడ్ టు కీప్ హిమ్ వార్మ్. దాంట్లో ఏం పెట్టారు అంటే స్ట్రా అంటే గడ్డంతా కూడా వేశారు ఆ వుడెన్ బాక్స్‌లో. అప్పుడేమవుతుంది? అది కొంచెం వెచ్చదనాన్ని ఇస్తుందనమాట గడ్డంతా కూడా. ఇంకా ఏమిచ్చారంటే బాబాకి హిస్ బేబీ అండ్ గన్. తన యొక్క బేబీ ఉంది గదా! బేబీ అంటే ఏంటి? ఈ స్టంప్ ఆఫ్ వుడ్ అని చెప్పుకున్నాం గదా! అది. ఇంకా గన్ అంటే ఒక స్టిక్. ఇవి 2 కూడా ఇస్తే అదొచ్చేసి వాటిని తన పక్కనే పట్టుకొని దాంతో ఆడుకుంటూ నైట్ పూట పడుకునేదనమాట. ఇన్ ఎ ఫ్యూ డేస్ ద కూలీస్ హోయిస్టెడ్ ద కేజ్ ఆన్ ద ఐలాండ్ అండ్ బాబా వాస్ రిలీజ్డ్. కొద్ది రోజుల్లో ఏమైంది అంటే, కూలీసు కేజ్‌ని ఐలాండ్ పైన పెట్టడం జరిగింది. ఆ తర్వాత బాబాని రిలీజ్ చేశారనమాట ఐలాండ్‌లోకి.
హీ వాస్ డిలైటెడ్. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. స్టాండింగ్ ఆన్ హిస్ హిండ్ లెగ్స్. హిండ్ లెగ్స్ అంటే బ్యాక్ లెగ్స్ పైన నిలబడి తను హీ పాయింటెడ్ హిస్ గన్ అండ్ క్రాడిల్డ్ హిస్ బేబీ. వాటితో ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. అంటే ఆ చెక్క ముక్క, ఇంకా తన దగ్గర ఉన్నటువంటి ఆ స్టిక్ తోటే ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. మై వైఫ్ స్పెంట్ అవర్స్ సిట్టింగ్ ఆన్ ఏ చైర్ దేర్ వైల్ హీ సాట్ ఆన్ హర్ ల్యాప్. హీ వాస్ 15 months ఓల్డ్ అండ్ ప్రెటీ హెవీ టూ. సో నేరేటర్ వైఫ్ వచ్చేసి గంటలు గంటలు ఆ ఐలాండ్‌లో చైర్ వేసుకొని కూర్చునేది. సో ఆమె ఒళ్ళో వచ్చేసి బ్రూనో కూర్చునేవాడు. అంటే ఒక చిన్న బిడ్డలాగా తను ఆమె ఒళ్ళో కూర్చునేవాడు. ఆమె కూడా తనని ఒక చిన్న బిడ్డలాగా తన ఒళ్ళో కూర్చొనిచ్చేది. హీ వాస్ 15 months ఓల్డ్ అండ్ ప్రెటీ హెవీ టూ. సో దాని యొక్క ఏజ్ అంటే బ్రూనో యొక్క ఏజ్ ఎంతంటే 15 months. చాలా పెద్దగా ఉంటుంది. అయినా కానీ ఆమె దాన్ని అలాగే కూర్చోపెట్టుకునేది. హూ కెన్ సే నౌ దట్ ఏ స్లోత్ బేర్ హ్యాస్ నో సెన్స్ ఆఫ్ అఫెక్షన్, నో మెమరీ అండ్ నో ఎమోషన్స్. సో ఎవరు చెప్పారు వైల్డ్ యానిమల్ అయినటువంటి స్లోత్ బేర్‌కి అఫెక్షన్ లేదు, ప్రేమ లేదు, దానికి గుర్తుపెట్టుకునే సామర్థ్యం లేదు, ఇంకా దానికి ఫీలింగ్స్ లేవు అనేసి ఎవరు చెప్పారు? అవన్నీ కూడా ఉన్నాయి అనేసి ఇక్కడ ఆయన క్వెషన్ అడుగుతున్నారు. ఇది మన కెన్నెత్ ఆండర్సన్ రాసినటువంటి ఒక స్టోరీ అన్నమాట. దాన్ని అబ్రిడ్జ్ చేశారు. అబ్రిడ్జ్ అంటే చిన్నగా చేసి ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ద లెసన్ వాట్ వీ హావ్ కంప్లీటెడ్. సో ద బాండ్ ఆఫ్ లవ్ అనేటువంటి లెసన్‌ని మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈ లెసన్‌లో మనకి మెయిన్‌గా థీమ్ ఏం అర్థమవుతుంది అంటే, వైల్డ్ యానిమల్స్ కూడా చిన్నప్పటి నుంచి మనం వాటిని పెంచుకొని వాటిని మనము లవ్ అండ్ అఫెక్షన్ చూపించాము అంటే, అవి కూడా మన పట్ల చాలా ప్రేమని, అఫెక్షన్‌ని కలిగి ఉంటాయి అనేది మనకి దీని ద్వారా అర్థమవుతుంది. ఇప్పుడు గ్లోసరీ చూద్దాం. ప్యాంటింగ్ బ్రెత్లెస్, కంపానియన్స్ ఫ్రెండ్స్, scooted ran away, grab snatch, scruff the back of a person or animal's neck, inconsolable, not able to be comforted, disdainfully, in a way of showing pride, curator, a person in charge of the zoo, fretting, worried, gnarled, rugged or twisted, hoisted, raised by means of ropes or pulleys. సో గ్లోసరీని మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు రీడింగ్ కాంప్రిహెన్షన్ చూద్దాము. ఇక్కడ మనకి కొన్ని క్వెషన్స్ ఇచ్చారు. ఐ గాట్ హిమ్ ఫర్ హర్ బై యాక్సిడెంట్ అనేటువంటి సెంటెన్స్‌లో ఈ సెంటెన్స్‌ని ఎవరు చెప్తున్నారు? హూ సేస్ దిస్? ద నారేటర్ సెడ్ దిస్. హూమ్ డస్ హిమ్ రెఫర్ టు? హూమ్ డస్ హర్ రెఫర్ టు? హిమ్ అంటే బ్రూనో, హర్ అంటే నారేటర్స్ వైఫ్. వాట్ ఈస్ ద ఇన్సిడెంట్ రెఫర్డ్ హియర్? అక్కడ ఏం ఇన్సిడెంట్‌ని రెఫర్ చేశారు? ద నారేటర్ ప్రెజెంటెడ్ ఏ బేబీ స్లాత్ బేర్ cub to his wife. He stood on his head in delight. Who does he refer to? He refers to Bruno. Why was he delighted? Because Bruno saw narrator's wife who was equal to his mother. We all missed him greatly, but in a sense we were relieved. Who does we all refer to? The narrator's family members. Who did they miss? They missed Bruno or Baba. Why did they feel relieved? Because they sent Bruno to zoo. What did Bruno eat in the library? What happened to him? Bruno ate poison, barium carbonate, in library. It became paralyzed. Do you think Bruno was a loving and playful pet? Why? Yes, Bruno was a loving and playful pet because it played with a stick and stump of a wood. How was the problem of keeping Bruno at home finally solved? A small island was made for Bruno in the compound of narrator's house. Like that the problem was solved. సో మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా
కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ట్రూనా ఫాల్స్ అనేది మనం చెప్పాలి. బ్రూనో వాజ్ ఎ లవింగ్ అండ్ ప్లేఫుల్ పెట్ ఎనిమల్. ట్రూ. The Jew superintendent did not allow the narrator's wife to take Bruno back home. False. The baby of Baba was a stump of wood. True. The chemical that Bruno ate in the library was barium chloride. True. Bruno was sent to Bangalore Zoo. False. ఎందుకంటే మైసూర్ జూకి పంపించారు. ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. వాటిని మనం ఆర్డర్‌లో రాయాలి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ అక్కరెన్స్ ఇన్ ద స్టోరీ. ఆల్రెడీ ఫస్ట్ వన్ ఇచ్చారు ఇక్కడ. దానికి నంబర్ వేస్తే సరిపోతుంది మనం. సో సెకండ్ వన్ ఏంటి? హిస్ వైఫ్ నేమ్డ్ ద బేబీ బేర్ బ్రూనో. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బ్రూనో ఏట్ ర్యాట్ పాయిజన్ అండ్ వాస్ ట్రీటెడ్ బై ఎ వెట్. ఫోర్త్ వన్ వచ్చేసి దే స్టార్టెడ్ కాలింగ్ హిమ్ బాబా. ఫిఫ్త్ వన్ వచ్చేసి బ్రూనో వాస్ సెంట్ టు మైసూర్ జూ. సిక్స్త్ వన్ వచ్చేసి బోత్ ద నారేటర్స్ వైఫ్ అండ్ బాబా మిస్డ్ ఈచ్ అదర్. సెవెంత్ వన్ వచ్చేసి ద నారేటర్ అండ్ హిస్ వైఫ్ విజిటెడ్ ద జూ ఇన్ మైసూర్. ఎయిత్ వన్ వచ్చేసి బాబా వాజ్ ఓవర్ జాయిడ్ అండ్ స్టూడ్ ఆన్ హిస్ హెడ్. ద నారేటర్ అండ్ హిస్ వైఫ్ ప్లీడెడ్ విత్ జూ సూపరింటెండెంట్ టు గివ్ దెమ్ బ్యాక్ బ్రూనో అనేటువంటిది నైన్త్ అవుతుంది. ఇక 10th వన్ వచ్చేసి ఇది బ్రూనో కేమ్ బ్యాక్ హోమ్ అండ్ కంటిన్యూడ్ లివింగ్ విత్ నారేటర్స్ హోమ్ ఆన్ ఏ స్పెషల్ ఐలాండ్. సో దీంతో మనకి రీడింగ్ కాంప్రహెన్షన్లో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ట్రూ ఆర్ ఫాల్స్, ఇంకా అరేంజింగ్ ద సెంటెన్సెస్ ఇన్ ఆర్డర్ అనేటువంటి ఎక్సర్సైజ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ మనకు ఉండేది ఏంటి అంటే వొకాబులరీ ఉంటుంది. ముందుగా వొకాబులరీ. ఇక్కడ ఏ అనేటువంటి సెక్షన్లో డిక్షనరీ యాక్టివిటీస్ అని ఇచ్చారు. కన్సల్ట్ ద డిక్షనరీ అండ్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్ విత్ ఈఐ ఆర్ ఐఈ అనేసి ఇచ్చారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్లాంక్స్లో మనము ఈఐతో కానీ ఐఈతో కానీ ఫిల్ చేయాలి. సో సెకండ్ వన్ చూద్దాము. హైజీన్, హెచ్వైజీ ఐఈఎన్ఈ, ఇంగ్రీడియంట్స్, ఐఎన్జిఆర్ఈ డిఐఈఎన్టిఎస్. ఫోర్త్ వన్ ఫీల్డ్స్, ఎఫ్ఐఈఎల్డిఎస్. ఫిఫ్త్ వన్ ప్రీస్ట్, పిఆర్ఐఈఎస్టి పిఆర్ఐఈఎస్టి. నెక్స్ట్ సిక్స్త్ వన్ రెయిన్, ఆర్ఈఐజిఎన్. సెవెంత్ వన్ పేషెన్స్, పిఏటిఐఈఎన్సిఈ. నెక్స్ట్ వన్ స్లే, ఎస్ఎల్ఈఐజిహెచ్. నెక్స్ట్ వన్ వెయిన్, విఈఐఎన్. నెక్స్ట్ వన్ వెయ్, డబ్ల్యూఈఐజిహెచ్. సో ఈ విధంగా కొన్నిసార్లు మనకి ఈఐ వచ్చింది, కొన్నిసార్లు మనకి ఐఈ కూడా వచ్చింది. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు. ఇదేంటో చూద్దాం. అచీవ్, బిలీవ్, థీవ్, పియర్స్. ఇన్ జనరల్ ఐ ఎక్కర్స్ బిఫోర్ ఈ. సో ఇలాగ మనం వర్డ్స్ చూస్తే నార్మల్గా ఐ అనేటువంటిది ఈ అనేటువంటి దాని ముందు వస్తుంది. చూడండి, అచీవ్లో ఐ తర్వాత ఈ వచ్చింది, అలాగే ఐ తర్వాతే ఈ వచ్చింది, ఇక్కడ కూడా ఐ తర్వాత ఈ విధంగా జనరల్గా వస్తుంది. కానీ కొన్ని వర్డ్స్ ఉంటాయి, సీలింగ్, రిసీవ్, కన్సీవ్, డిసీవ్. ఆఫ్టర్ సి ఈ అక్కర్స్ బిఫోర్ ఐ. ఇక్కడంతా గమనిస్తే సి వచ్చింది చూసారా. ఇలాగ సి కనుక వచ్చి ఆ తర్వాత మనం ఐఈ యూస్ చేయాలా ఈఐ యూస్ చేయాలా అనేది డిసైడ్ చేయాలనుకుంటే అప్పుడు మాత్రం ఈఐ వస్తుంది అనమాట. చూడండి, ఈఐ, ఇక్కడ కూడా ఈఐ, ఇక్కడ కూడా ఈఐ, అంటే ఈ అక్కర్స్ బిఫోర్ ఐ ఇక్కడ చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ నైబర్, వెయిట్, ఇలాంటి వర్డ్స్ వచ్చేసి బేస్డ్ ఆన్ సౌండ్ బట్టి ఇక్కడ మనం డిసైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట వీటిని మాత్రం. ఓకేనా? సో వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి మనకి ఇంపార్టెంట్ రూల్స్ లాగా పనిచేస్తాయి ఈ స్పెల్లింగ్స్ నేర్చుకునేటప్పుడు. నెక్స్ట్ మనకి స్పెల్ చెక్ అనేసి ఇచ్చారు. నెక్స్ట్ సెగ్మెంట్. ఇక్కడ పుట్ ఏ టిక్ మార్క్ ఫర్ ద రైట్ అండ్ పుట్ ఏ క్రాస్ మార్క్ ఫర్ ద రాంగ్ వన్ అనేసి ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ స్టార్ గుర్తుంది కదా, ఇక్కడ టిక్ మార్క్ ఉండాలి, ఇక్కడ క్రాస్ మార్క్ ఉండాలి. అది టైప్ ఎర్రర్ అనమాట. ఓకేనా? రైట్, టెక్స్ట్ బుక్లోనే అలా ఇవ్వడం జరిగింది. రైట్, ఇప్పుడు మనం చూద్దాం. ఇంగ్రీడియంట్స్, ఇది కరెక్ట్ స్పెల్లింగా రాంగ్ స్పెల్లింగా? దిస్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్. నెక్స్ట్ ఫోర్ఫెయిట్ అనేటువంటిది ఇది కూడా కరెక్ట్ స్పెల్లింగే. నెక్స్ట్ డిసీవ్ అనేది
ఇట్ ఈస్ ఏ రాంగ్ స్పెల్లింగ్. చూడండి సి వచ్చింది కదా! సి తర్వాత ఏం రావాలి? ఈఐ అనేది రావాలి. మరి స్పెల్లింగ్ ఏంటి ఇక్కడ? డీఈసీఈఐవిఈ డిసీవ్. నెక్స్ట్ కెఫిన్. సో, కెఫిన్ స్పెల్లింగ్ ఇదేనా సార్ అని డౌట్ రావచ్చు. ఇదే కరెక్ట్ స్పెల్లింగ్. కెఫిన్ అంటే CAFFEINE కెఫిన్ అనేది కరెక్ట్ స్పెల్లింగ్. నెక్స్ట్ గ్రీఫ్. గ్రీఫ్ అనేది కరెక్ట్ స్పెల్లింగా? కాదు. రాంగ్ స్పెల్లింగ్. సో, మరి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? GRIEF గ్రీఫ్. ఓకేనా? సో, మనము ఏం కంప్లీట్ చేసుకున్నాము? సో, ఏవి కరెక్ట్, ఏవి రాంగ్ అనేది తెలుసుకున్నాము. వాటి కరెక్ట్ స్పెల్లింగ్స్ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత మనకి కలెక్టివ్ నౌన్స్ అనేటువంటివి ఇచ్చారు. సో, ఇక్కడ మనకి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద టెక్స్ట్ అనేసి ఇచ్చారు. వన్స్ హోమ్ ఏ స్క్వాడ్ ఆఫ్ కూలీస్ మేడ్ అన్ ఐలాండ్ ఫర్ బాబా. ఇక్కడ మనకి స్క్వాడ్ ఆఫ్ కూలీస్ అనేటువంటిది ఏం చేస్తున్నారు? బోల్డ్ లెటర్స్‌లో ఇచ్చున్నారు. అంటే థిక్ లెటర్స్‌లో ఇచ్చున్నారు. సో, ఇక్కడ స్క్వాడ్ అనేది ఏంటి అంటే ఒక కలెక్టివ్ నౌన్. అంటే ఇది ఏం చెప్తుంది అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ ఏ పర్టిక్యులర్ టాస్క్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి ఒక పర్టిక్యులర్ టాస్క్ ఉంటే అలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని మనం ఏమంటాము అంటే స్క్వాడ్ అనేసి అంటామనమాట. సో, అందుకనే ఇక్కడ స్క్వాడ్ ఆఫ్ కూలీస్ అనేసి మనం యూజ్ చేయడం జరిగింది. ఇలాంటి వర్డ్‌ని మనం ఏమంటాము అంటే కలెక్టివ్ నౌన్ అనేసి అంటాం. ఏ కలెక్టివ్ నౌన్ రెఫర్స్ టు ఏ గ్రూప్ ఆఫ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్, ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్, ఏ ఫ్లోక్ ఆఫ్ బర్డ్స్ ఎట్సెట్రా. సో, కలెక్టివ్ నౌన్స్ అనేటువంటివి వేటిని రెఫర్ చేస్తాయి అంటే ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్‌ని రెఫర్ చేస్తాయి. సో, ఎలిఫెంట్స్ యొక్క గ్రూప్‌ని ఏమంటాము? హర్డ్ అనేసి అంటాం. అదే కార్డ్స్ అంటే మనం ఆడతాం కదా! పేకాట అంటాం కదా! అలాంటి కార్డ్స్ యొక్క గ్రూప్‌ని ఏమంటాము అంటే ప్యాక్ అంటామనమాట. అలాగే బర్డ్స్ యొక్క గ్రూప్‌ని ఫ్లోక్ అనేసి అంటాం. సో, ఈ విధంగా ఒక గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్‌నైతే హర్డ్ అంటాము. గ్రూప్ ఆఫ్ కార్డ్స్‌నైతే ప్యాక్ అంటాము. గ్రూప్ ఆఫ్ బర్డ్స్‌నైతే ఫ్లోక్ అనేసి అంటాం. ఇక్కడ హర్డ్ అనేది, ప్యాక్ అనేది, ఫ్లోక్ అనేది కలెక్టివ్ నౌన్స్ అనేసి అంటామనమాట. ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన నోట్. ద కలెక్టివ్ నౌన్ రిప్రజెంట్స్ ద హోల్ గ్రూప్ యాజ్ ఏ సింగిల్ నౌన్. సో, ఇట్ టేక్స్ ద సింగులర్ వర్బ్. ఎగ్జాంపుల్ ఏ హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఈజ్ క్రాసింగ్ ద హైవే. అంటే అర్థమైందా? ఇక్కడ ఏదైతే మనం కలెక్టివ్ నౌన్ యూజ్ చేస్తున్నామో అది ఆ మొత్తం గ్రూప్‌ను మొత్తం ఒకటిగా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి దాన్ని మనం ఒక సింగిల్ నౌన్‌గా తీసుకోవాలి. ఓకేనా? అప్పుడు దానికి మనం యూజ్ చేసేటువంటి వర్బ్ కూడా ఎలా ఉండాలి అంటే సింగులర్‌గా ఉండాలి. ఇక్కడ చూడండి ఏ హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఈజ్ క్రాసింగ్ ద హైవే అనేసి యూజ్ చేయాలి కానీ ఆర్ క్రాసింగ్ ద హైవే అని యూజ్ చేయకూడదు. ఎందుకని? ఏ హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటే ఏంటి? ఏనుగుల గుంపు. ఒక ఏనుగుల గుంపు. ఒక అంటున్నామంటే ఆ గుంపు మొత్తాన్ని ఒకటిగా ట్రీట్ చేస్తున్నాం. ఏ హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటున్నామంటే ఒక ఏనుగుల గుంపు హైవేని దాటుతూ ఉంది అనేసి దీని మీనింగ్. సార్ ఇక్కడ ఎలిఫెంట్స్ ఉంది కదా! నేను ఆర్ యూజ్ చేస్తాననేసి అనకూడదనమాట. ఇక్కడ ఎలిఫెంట్స్ అని ఉన్నా కానీ హర్డ్ అని వచ్చింది కదా! అంటే ఇది ఒక కలెక్టివ్ నౌన్. ఈ మొత్తాన్ని మనం ఒకటిగా తీసుకోవాలి. అంటే ఒక ఏనుగుల గుంపు అనేసి దీని మొత్తాన్ని ఒక యూనిట్‌గా మనం తీసుకోవాలనమాట. ఓకేనా? సో, కాబట్టే ఇది మొత్తం కలిపి సింగులర్‌గా మనం ట్రీట్ చేస్తాం. ఏ హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అంటే ఇది మొత్తం కూడా ఒక కలెక్టివ్ నౌన్. ఒకే ఒక కలెక్టివ్ నౌన్. కాబట్టి ఇక్కడ మనం ఈజ్ అనేటువంటి సింగులర్ వర్బ్‌ని యూజ్ చేస్తున్నాము. ఒక ఏనుగుల గుంపు, ఒక ఏనుగుల గుంపు అంటున్నాము. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది మనం యూజ్ చేయాలి. ఓకే. In this sentence, the noun herd takes a singular verb. Is crossing through there are many elephants. Here the word herd is considered as a single unit. హర్డ్ అనేదాన్ని మనము సింగిల్ యూనిట్‌గా తీసుకొని ఇక్కడ ఒక ఏనుగుల గుంపు హైవేని దాటుతూ ఉంది అన్నట్లుగా మనము తీసుకుంటున్నాము. ఏ హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనేటువంటి దాన్ని మొత్తాన్ని కూడా మనం సింగిల్ యూనిట్‌గా తీసుకొని సింగులర్ వర్బ్‌ని మనం యూజ్ చేయాలి. అందుకనే ఈజ్ క్రాసింగ్ అనేదాన్ని యూజ్ చేసామన్నమాట. ఇక్కడ మనకి నెక్స్ట్ ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. రెఫర్ టు ఏ డిక్షనరీ అండ్ మ్యాచ్ ద నౌన్స్ విత్ దేర్ కలెక్టివ్ నౌన్స్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ అనేసి ఇచ్చారనమాట. సో, ఇక్కడ గ్యాంగ్ అని ఇచ్చారు. థీవ్స్ అనేసి మనకి ఆల్రెడీ ఇచ్చేశారు. సో, ఫస్ట్ నంబర్ ఇక్కడ ఇచ్చేశారు. సో, నెక్స్ట్ ఇక్కడ 10th ఉంది చూసారా? రేంజ్ అనే దానికి ఏమొస్తుంది? మౌంటైన్స్ కదా! కాబట్టి ఈ మౌంటైన్స్ దగ్గర ఇక్కడ మనం 10 అనేది పెట్టుకుందాం. సో, రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ అనేసి మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ చూద్దాం చూడండి. సిరీస్ అంటే ఏంటి? ఈవెంట్స్. కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. ట్రూప్ ఆఫ్ మంకీస్.
ఎక్కడున్నాయి? ఇక్కడ మంకీస్ ఉంది కాబట్టి దీనికి 3 వస్తుంది. నెక్స్ట్ ప్యానెల్‌కి ఎక్స్‌పర్ట్స్ అని వస్తుంది కాబట్టి ప్యానెల్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ కాబట్టి ఇక్కడ 4. నెక్స్ట్ బాక్స్ ఆఫ్ స్వీట్స్ అంటాం కాబట్టి ఇక్కడ మనకి 5 వస్తుంది. నెక్స్ట్ క్లస్టర్ ఆఫ్ స్టార్స్ అంటాం కాబట్టి ఇక్కడ హెచ్ వస్తుంది. అంటే 6 వస్తుంది. నెక్స్ట్ హీప్ అంటే ఏంటంటే ట్రాష్‌కి అంటే చెత్త అంటాం కాబట్టి ఇక్కడ 7 వస్తుంది. బొకే ఆఫ్ ఫ్లవర్స్ చూడండి, దీన్ని బొకే అని ప్రొనౌన్స్ చేయాలి. బకెట్ అనేసి ప్రొనౌన్స్ చేయకూడదు. టీ అనేది సైలెంట్ అనమాట. బీఓయూక్యూయూఈటీ బొకే అనేసి ప్రొనౌన్స్ చేయాలి. సో, బొకే ఆఫ్ ఫ్లవర్స్ అనేసి చెప్పాలి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? యెస్, 8 నంబర్ వస్తుంది. నెక్స్ట్ క్రౌడ్ అంటే పీపుల్ కాబట్టి ఇక్కడ 9 అని వస్తుంది. ఆల్రెడీ 10 మనం ఫస్ట్‌లోనే చేసేసాం కదా! రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ అనేది 10 ఇచ్చేసాం. సో, ఈ విధంగా వీటికి నంబర్స్ ఇచ్చేసాము. ఇప్పుడేం చేయాలి? వీటిని మనం ఒక ఆర్డర్‌లో రాసేద్దాం. ఆల్రెడీ ఫస్ట్ వన్ వాళ్ళు రాయేసున్నారు. ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ అనేసి. ఇప్పుడు సిరీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. నెక్స్ట్ ఏ ట్రూప్ ఆఫ్ మంకీస్. నెక్స్ట్ ఏ ప్యానెల్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్. నెక్స్ట్ ఏ బాక్స్ ఆఫ్ స్వీట్స్. నెక్స్ట్ వన్ ఏ క్లస్టర్ ఆఫ్ స్టార్స్. నెక్స్ట్ వన్ ఏ హీప్ ఆఫ్ ట్రాష్. నెక్స్ట్ వన్ ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్. నెక్స్ట్ వన్ ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్ ఏ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్. చూసారా? సో, ఈ విధంగా మనం ఏం చేసాము? వీ హావ్ కంప్లీటెడ్ ద గివెన్ ఎక్సర్సైజ్. సో, ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఈ కలెక్టివ్ నౌన్స్. సో, మన ఇంగ్రాలిట్‌లోనే మన ఈ ఛానల్‌లోనే కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటి ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. ఆ ప్లే లిస్ట్‌లో ఈ కలెక్టివ్ నౌన్స్ లిస్ట్ కూడా అక్కడ నేను ఇచ్చున్నాను. మీరు ఇంకా కొత్తగా కూడా దాంట్లో నేర్చుకోవచ్చు. ఓకేనా? వీలైతే ఒకసారి దాన్ని చూడండి. నెక్స్ట్ మనం గ్రామర్ చూద్దాము. ఇక్కడ మనకి అడ్వర్బ్ అండ్ ఇట్స్ ప్లేస్‌మెంట్ గురించి ఇచ్చారు. రీడ్ ద సెంటెన్స్ ఫ్రమ్ ద గివెన్ టెక్స్ట్ అని ఇచ్చారు. ఐ డ్యూలీ ప్రెజెంటెడ్ ఇట్ టు మై వైఫ్ అనేటువంటి సెంటెన్స్ ఇచ్చి అండ్ దే అండర్‌లైన్డ్ ద వర్డ్ డ్యూలీ. ఇన్ ద సెంటెన్స్ అబోవ్ ద వర్డ్ డ్యూలీ ఈజ్ యూజ్డ్ టు కన్ఫర్మ్ ద యాక్షన్ గివింగ్ ఏ ప్రెజెంట్. అంటే ప్రెజెంట్‌ని ఇచ్చేందుకు ఇక్కడ డ్యూలీ అనేటువంటిది ఒక కన్ఫర్మేషన్ వర్డ్ లాగా ఉపయోగపడుతుందనమాట. అప్రోప్రియేట్‌లీ అనేటువంటి మీనింగ్‌లో. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ అడ్వర్బ్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఆర్ నెగేషన్. సో, ఇలాంటి వర్డ్స్‌ని మనం ఏమంటాము అంటే అవి అడ్వర్బ్స్ కాబట్టి దోస్ ఆర్ కాల్డ్ అడ్వర్బ్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ అండ్ నెగేషన్. The words such as certainly, definitely, surely, indeed, undoubtedly used to confirm the action, so they are adverbs of confirmation. ఈ సర్టన్లీ, డెఫినెట్లీ, ష్యూర్లీ, ఇండీడ్, అన్డౌటెడ్లీ అనేటువంటివి సెంటెన్స్‌ని కన్ఫర్మ్ చేసేదానికి ఉపయోగపడతాయి కాబట్టి యాక్షన్‌ని వాటిల్ని మనము అడ్వర్బ్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ అనేసి అంటాం. అదే నెవర్, నో, నాట్ వీటిల్నైతే ఏమంటామంటే అడ్వర్బ్స్ ఆఫ్ నెగేషన్ అనేసి అంటాం. ఎందుకని అంటే ఇవి మనకి నెగెటివ్ క్వాలిటీని ఇస్తున్నాయి కాబట్టి కాదు, లేదు అనేటువంటి మీనింగ్ ఇస్తున్నాయి కాబట్టి వీటిల్ని మనం అడ్వర్బ్స్ ఆఫ్ నెగేషన్ అనేసి అంటామనమాట. నెక్స్ట్ దీస్ వర్డ్స్ ఆర్ యూజువల్లీ ప్లేస్డ్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ మెయిన్ వర్బ్ ఆర్ యాక్సిలరీ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్. సో, ఇలాంటి అడ్వర్బ్స్‌ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే సబ్జెక్ట్‌కి ఇంకా వర్బ్‌కి మధ్యలో. అంటే చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ అనే సబ్జెక్ట్. ప్రెజెంటెడ్ అనేటువంటిది వర్బ్ అనమాట. వీటి రెండిటి మధ్యలో మనం ఏం చేసాం ఇక్కడ? ఈ అడ్వర్బ్‌ని యూజ్ చేసాం. ఇది ఇలాగ వస్తాయి. లేదంటే హెల్పింగ్ వర్బ్ కూడా ఉందంటే హెల్పింగ్ వర్బ్‌కి, మెయిన్ వర్బ్‌కి మధ్యలో కూడా వస్తాయన్నమాట ఇవి. అంతేకాదు కొన్నిసార్లు స్టార్టింగ్‌లో వస్తాయి. కొన్నిసార్లు చివర్లో కూడా రావడం జరుగుతూ ఉంటుందన్నమాట ఈ అడ్వర్బ్స్ వాటి యొక్క ప్లేస్‌మెంట్. ఇక్కడ చూడండి. దేర్ ఆర్ 3 పొజిషన్స్ ఆఫ్ అడ్వర్బ్స్. సో, అడ్వర్బ్స్‌కి 3 పొజిషన్స్ ఉంటాయి. ఒకటిది ఎట్ ద బిగినింగ్, ఇంకొకటి ఎట్ ద మిడిల్, ఇంకొకటి ఎట్ ద ఎండ్. సో, ఫస్ట్‌ది ఏంటి అంటే ఎట్ ద బిగినింగ్. సో, ముందుగా బిగినింగ్ ఉండేటువంటి ఎగ్జాంపుల్స్. టుమారో వి హావ్ ఏ యోగా క్లాస్. ష్యూర్లీ ఐ విల్ హెల్ప్ యూ. ఈ టుమారో, ష్యూర్లీ అనేటువంటివి అడ్వర్బ్స్ అనమాట. ఎక్కడొచ్చాయి అవి? స్టార్టింగ్‌లో వచ్చాయి. నెక్స్ట్ ఇన్ ద మిడిల్. హీ సెల్డమ్ మేక్స్ ఎ మిస్టేక్. వి ఆఫెన్ గో టు టెంపుల్. ఇక్కడ సెల్డమ్, ఆఫెన్ అనేటువంటివి అడ్వర్బ్స్. ఎక్కడొచ్చాయి అవి? ఇన్ ద మిడిల్‌లో వచ్చాయి. ఎట్ ద ఎండ్. చిల్డ్రన్ ప్లేడ్ హ్యాపీలీ. షీ డాన్స్డ్ గ్రేస్‌ఫుల్లీ. ఇక్కడ హ్యాపీలీ, గ్రేస్‌ఫుల్లీ అనేటువంటివి అడ్వర్బ్స్. ఇవి ఎక్కడొచ్చాయి? ఎండింగ్‌లో వచ్చాయి. సో, మనం ఈ ఎగ్జాంపుల్స్‌ని గమనిస్తే మనకి అడ్వర్బ్స్ అనేటువంటివి 3 పొజిషన్స్‌లో వస్తాయి. సో, బిగినింగ్‌లో రావచ్చు, మిడిల్‌లో రావచ్చు, లేదా చివర్లో కూడా అవి రావచ్చు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి రీరైట్ ద సెంటెన్సెస్ బై ప్లేసింగ్ ద అడ్వర్బ్స్
ఇన్ ద అప్రోప్రియేట్ ప్లేస్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ అనేసి ఇచ్చారు. అంటే ఇక్కడ వాళ్ళు రాంగ్‌గా ఉండేటువంటి సెంటెన్సెస్ ఇచ్చారు. అంటే అడ్వర్బ్ యొక్క ప్లేస్‌మెంట్ రాంగ్‌గా ఉంటుంది. మనం వాటిల్ని కరెక్ట్ చేయాలన్నమాట. కరెక్ట్ ప్లేస్‌మెంట్ వాటికివ్వాలి. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. రాధి నెవర్ కెన్ వాక్ ఫాస్ట్. సో, రాధి కెన్ నెవర్ వాక్ ఫాస్ట్ అనేటువంటిది దీనికి కరెక్ట్ ఆన్సర్. ఎందుకని? కెన్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్. వాక్ అనేటువంటిది మెయిన్ వర్బ్. సో, కాబట్టి ఈ కెన్‌కి, వాక్‌కి మధ్యలో ఏముండాలి అంటే ఈ నెవర్ అనేటువంటిది ఉండాలి. కాబట్టి రాధి కెన్ నెవర్ వాక్ ఫాస్ట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో, ఇలాగ మనము వీటిల్ని కూడా చేయాలి. చేసేద్దామా ఆన్సర్? ఫస్ట్ వన్ ఏంటి? దే విల్ విజిట్ ద జూ సర్టెన్‌లీ. దీనికి ఆన్సర్ ఏమొస్తుంది అంటే దే విల్ సర్టెన్‌లీ విజిట్ ద జూ అనేసి వస్తుందనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వి గో ఆన్ ఏ పిక్నిక్ యూజువల్లీ. దీనికి వి యూజువల్లీ గో ఆన్ ఏ పిక్నిక్ అనేసి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ యూ బేక్డ్ వెల్ ద కేక్. దీనికి యూ బేక్డ్ ద కేక్ వెల్ అనేసి ఆన్సర్. యువర్ డెసిషన్స్ ఆర్ కరెక్ట్ అబ్సల్యూట్లీ. యువర్ డెసిషన్స్ ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. యువర్ డెసిషన్స్ ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. గెట్ క్విక్లీ మై బ్యాగ్. దీనికి గెట్ మై బ్యాగ్ క్విక్లీ అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ షీ వాస్ ప్రైజ్డ్ బై ఆల్ వెల్. దీనికి షీ వాస్ ప్రైజ్డ్ వెల్ బై ఆల్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. వి స్పీక్ ట్రూత్ ఆల్వేస్. దీనికి వి ఆల్వేస్ స్పీక్ ట్రూత్. నెక్స్ట్ ద బాయ్ హార్ష్లీ టాక్డ్ టు హిస్ ఫ్రెండ్. ద బాయ్ టాక్డ్ టు హిస్ ఫ్రెండ్ హార్ష్లీ. ఇది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ హీ టాక్స్ ఆఫన్ టు మీ. దీనికి హీ ఆఫన్ టాక్స్ టు మీ అనేది వస్తుంది. నెక్స్ట్ సెల్డమ్ రీతా కంప్లీట్స్ హర్ వర్క్ ఆన్ టైమ్. రీతా సెల్డమ్ కంప్లీట్స్ హర్ వర్క్ ఆన్ టైమ్ అనేసి ఆన్సర్స్ మనం వీటికి ఈ విధంగా కరెక్ట్‌గా రాయొచ్చు అనమాట. ఓకేనా? అర్థమైందా? రైట్. ఇక్కడ మనకి వాయిస్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ సెగ్మెంట్‌లో రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద టెక్స్ట్ అని కూడా ఇచ్చారు. యాన్ ఐలాండ్ వాస్ మేడ్ ఫర్ బాబా. బాబా ఏట్ ఎవ్రీథింగ్ అనేసి ఇచ్చారు. వీటిలో మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు నోటీస్ ద సబ్జెక్ట్స్ అండ్ ద యాక్షన్ వర్డ్స్. ఇక్కడ యాన్ ఐలాండ్ వాస్ మేడ్ ఫర్ బాబా అన్న దాంట్లో సబ్జెక్ట్ ఏంటి? యాన్ ఐలాండ్. బాబా ఏట్ ఎవ్రీథింగ్ అనే దాంట్లో బాబా అనేటువంటిది సబ్జెక్ట్ అనమాట. ఫస్ట్ లైన్‌లో మనకి ఫస్ట్ సెంటెన్స్‌లో వర్బ్ ఏంటి? అంటే యాక్షన్ వర్డ్ ఏంటి? వాస్ మేడ్ అనేటువంటిది యాక్షన్ వర్డ్. సెకండ్ దాంట్లో ఏట్ అనేటువంటిది యాక్షన్ వర్డ్. సో, ఇక్కడ క్వెషన్ అడిగారు. ఈజ్ ద సబ్జెక్ట్ ద డూవర్ ఆఫ్ ద యాక్షన్. అంటే సబ్జెక్టే యాక్షన్‌ని చేస్తూ ఉందా అనేసి అడిగారనమాట. ఫస్ట్ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ యాక్షన్ చేయడం లేదు. సెకండ్ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ యాక్షన్ చేస్తూ ఉంది. ఎలాగో చెప్పండి? ఇప్పుడు బాబా ఏట్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు బాబా ఏం చేస్తున్నాడు? మొత్తం తినేసాడు. బాబా మొత్తం తినేసాడు. బాబా తినేసాడు. అంటే ఇక్కడ బాబా యాక్షన్ చేసేసాడు. కాబట్టి సెకండ్ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ యాక్షన్ చేస్తూ ఉంది. బాబా డూవర్ ఆఫ్ ద యాక్షన్. అన్ ఐలాండ్ వాస్ మేడ్ ఫర్ బాబా. ఇక్కడ అన్ ఐలాండ్ వాస్ మేడ్ అన్నప్పుడు ఒక ఐలాండ్ తయారు చేయబడింది అనేసి మీనింగ్. ఇక్కడ ఏం యాక్షన్ చేస్తూ ఉంది ఐలాండ్? ఏమన్నా యాక్షన్ చేస్తూ ఉందా? ఏమన్నా వర్క్ చేస్తూ ఉందా ఐలాండ్? ఏం చేయట్లేదు. కాబట్టే ఇక్కడ యాన్ ఐలాండ్ అనేటువంటిది ఎలాంటి యాక్షన్ కూడా చేయడం లేదు. అంటే యాన్ ఐలాండ్ ఈజ్ నాట్ ద డూవర్. మనము ఈ టేబుల్‌ని బాగా గమనిస్తే ఆఫ్టర్ స్టడీయింగ్ ద టేబుల్ వి కెన్ సే దట్ ఇన్ ద సెంటెన్స్ 1 ద సబ్జెక్ట్ ఈజ్ నాట్ డూయింగ్ ద యాక్షన్ మేక్ అండ్ ఇన్ ద సెంటెన్స్ 2 ద సబ్జెక్ట్ ఈజ్ డూయింగ్ ద యాక్షన్ ఈట్. సో, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ ఎలాంటి యాక్షన్ కూడా చేయడం లేదు. సెకండ్ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ యాక్షన్ చేస్తూ ఉంది. ఏం యాక్షన్ అది? ఏట్ అనేటువంటి యాక్షన్ చేసేసింది. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ద డోర్ ఆఫ్ ద యాక్షన్ వి సే ద సెంటెన్స్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ నాట్ ద డోర్ ఆఫ్ ద యాక్షన్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ పాసివ్ వాయిస్. సబ్జెక్ట్ కనుక యాక్షన్ చేస్తే అది యాక్టివ్ వాయిస్. సబ్జెక్ట్ కనుక యాక్షన్ చేయకపోతే అంటే ఎలాంటి పని చేయకపోతే అది పాసివ్ వాయిస్. ఇక్కడ సబ్జెక్ట్ యాక్షన్ చేస్తూ ఉంది. బాబా ఏట్ అనేసి. కాబట్టి ఈ సెకండ్ సెంటెన్స్ అనేది యాక్టివ్ వాయిస్‌లో ఉంది. అదే ఫస్ట్ సెంటెన్స్ అక్కడ ఎలాంటి యాక్షన్ కూడా సబ్జెక్ట్ చేయడం లేదు. కాబట్టి ఆ సెకండ్ సెంటెన్స్ అనేది పాసివ్ వాయిస్‌లో ఉంది అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో, హియర్ ద సెంటెన్స్ 1 ఈజ్ ఇన్ పాసివ్ వాయిస్ అండ్ ద సెకండ్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్‌ని, పాసివ్ వాయిస్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. ఓకేనా? రైట్. మనము
ఈ వాయిస్ గురించి కూడా మీరు ఇంకా క్లియర్‌గా నేర్చుకోవాలి అంటే, మన ఇంగ్రాలిడ్ ఛానల్‌లోనే ప్లే లిస్ట్‌లోకెళ్ళండి. ప్లే లిస్ట్‌లో చివరన కిందగా ఏముంటుంది అంటే, కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్ అనేసి ఉంటుంది. అందులో వాయిస్‌కి మీకు ఫుల్ డీటెయిల్డ్‌గా ఇవ్వడం అనేది జరిగిందనమాట. దాన్ని ఒకసారి చూడండి. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమైపోతుంది. ఓకే. లెట్ అస్ సీ హౌ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆర్ రిటన్ ఇన్ ద పాసివ్ ఫార్మ్. సో, ఇంపరేటివ్ సెంటెన్సెస్‌ని మనం పాసివ్ వాయిస్‌లో ఎలా రాయాలి అనే దాని గురించి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు చూడండి. ద ఇంపరేటివ్ సెంటెన్సెస్ కెన్ బి రిటన్ ఇన్ పాసివ్ వాయిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ వే. అసలు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? మనకి 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఫస్ట్‌ది స్టేట్మెంట్, సెకండ్ వన్ ఇంపరేటివ్, థర్డ్ వన్ ఇంటరాగేటివ్, ఫోర్త్ వన్ ఎక్స్‌క్లమేటరీ. సో, ఈ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా మనకి మన యొక్క ఇంగ్రాలిట్‌లోని కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్‌లో ఉంది. దాన్ని ఒకసారి చూడండి. సో, ఇప్పుడు మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. అసలు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే, ద సెంటెన్స్ విచ్ ఎక్స్‌ప్రెసెస్ అన్ ఆర్డర్, ఏ రిక్వెస్ట్ ఆర్ అన్ అడ్వైస్ దట్ ఈస్ కాల్డ్ ఇంపరేటివ్ సెంటెన్స్. అంటే ఒక సెంటెన్స్ కనుక ఒక రిక్వెస్ట్‌ని కానీ, ఒక ఆర్డర్‌ని కానీ, ఒక సజెషన్ లేదా అడ్వైస్‌ని కానీ ఇస్తూ ఉంటే దాన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంకా ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఎ వర్బ్. సో, ఇంపరేటివ్ సెంటెన్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఎ వర్బ్. వర్బ్‌తోనే ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, చూడండి ఇక్కడ డూ ఇట్ ఎట్ వన్స్. ఇక్కడ డూ అనేదేంటి? సబ్జెక్ట్. అలాగే నెక్స్ట్ ఓపెన్ ద డోర్. ఓపెన్ అనేదేంటి? వర్బ్. అలాగే యాక్టివ్ ఇక్కడ డోంట్ బీట్ ద బెంచ్. డోంట్ బీట్ ద బెంచ్. డూ అనేదేంటి? వర్బ్. సో, దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది ఖచ్చితంగా స ఇదేంటంటే దేనితో స్టార్ట్ అవుతుంది? వర్బ్‌తో స్టార్ట్ అవుతుంది. ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతుంది. కదా! రైట్. ఇప్పుడు మనం చూద్దాం వీటిని ఎలా మార్చాలి అనేసి. యాక్టివ్ వాయిస్‌లో డూ ఇట్ ఎట్ హోమ్ అనేసి ఇచ్చారు. పాసివ్ వాయిస్‌లో లెట్ ఇట్ బి డన్ ఎట్ హోమ్స్ అనేసి ఇచ్చారు. యాక్టివ్ వాయిస్‌లో ఓపెన్ ద డోర్ అని ఇచ్చారు. పాసివ్ వాయిస్‌లో లెట్ ద డోర్ బి ఓపెన్డ్ అనేసి ఇచ్చారు. యాక్టివ్ వాయిస్‌లో డు నాట్ బీట్ ద బెంచ్ అనేసి ఇచ్చారు. పాసివ్ వాయిస్‌లో లెట్ ద బెంచ్ నాట్ బి బీటెన్ అనేసి ఇచ్చారు. మనము దీన్ని చూద్దాం చూడండి. ఓపెన్ ద డోర్. దీని యొక్క స్ట్రక్చర్ గమనించండి. వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంతే కదా! వి1 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని మనము పాసివ్ వాయిస్‌లోకి మార్చాలి అంటే లెట్ అనే దాన్ని ఫస్ట్ యూజ్ చేయాలి. తర్వాత యాక్టివ్ వాయిస్‌లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్‌ని కిందకి తీసుకొనొచ్చేయాలి. ఏంటి ఆబ్జెక్ట్ ఇక్కడ? ద డోర్ అనేది ఇక్కడ తెచ్చేస్తాం. లెట్ పక్కన పెట్టేస్తాం. ఆ తర్వాత బీ అనేటువంటి హెల్పింగ్ వర్బ్‌ని యూజ్ చేసి మెయిన్ వర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్‌ని యూజ్ చేస్తాము. అంటే దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ వి3 అనేటువంటిది దీని యొక్క స్ట్రక్చర్ అనమాట. అంటే లెట్ యూజ్ చేయాలి. తర్వాత యాక్టివ్ వాయిస్‌లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్‌ని యూజ్ చేయాలి. తర్వాత బీ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. ఆ తర్వాత వి1 కాస్త వి3గా మార్చేయాలి. ఇలా మార్చేస్తే అది మనకి పాసివ్ వాయిస్‌లోకి మారిపోతుంది. లెట్ ద డోర్ బి ఓపెన్డ్. అలాగే ఇది కూడా కదా! లెట్ రాసామా? ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? ఇట్ అనేటువంటిది ఆబ్జెక్ట్. దాన్ని తీసుకొని ఇక్కడ పెట్టేసాం. నెక్స్ట్ బి అనేటువంటి హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ డన్. డూ కాస్త డన్ అయిపోయింది. రిమైనింగ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్ రాయేస్తాం అట్ వన్స్. సార్ మరి నెగెటివ్ సెంటెన్స్ ఇది ఎలా సార్? ఇక్కడ ఇచ్చారు చూడండి. డు నాట్ బీట్ ద బెంచ్ అనేసి ఇచ్చారా? మరి దీన్ని ఎలా చేయాలి? చూడండి. లెట్ అనేది యూజ్ చేస్తాము. తర్వాత ద బెంచ్ అనేటువంటి ఆబ్జెక్ట్‌ని తీసుకుంటాము. నాట్ అనే దాన్ని రాస్తాము. తర్వాత బి అనేది రాసి తర్వాత బీ10 అనేటువంటిది రాసేస్తామనమాట. అర్థమైందా? అంటే ఇక్కడ ఏంటి అంటే బి అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ముందు మనం నాట్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. లెట్ ద బెంచ్ నాట్ బి బీ10 అనేసి రాసేస్తామనమాట. దీనికి కూడా ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ అనేటువంటిది ఇచ్చారు. చూద్దాం దాన్ని. బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఏమొస్తుంది చెప్పండి? లెట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ బీ బ్రాట్. అంతే కదా! లెట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ బీ బ్రాట్. నెక్స్ట్ డు నాట్ పిక్ ద పేపర్. ఏమొస్తుంది చెప్పండి? లెట్ ద పేపర్ నాట్ బీ పిక్డ్. కదా! లెట్ ద పేపర్ నాట్ బీ పిక్డ్. నెక్స్ట్ గివ్ హిమ్ ద బుక్. ఏమొస్తుంది దీనికి? లెట్ ద బుక్ బీ గివెన్ టు హిమ్. డు నాట్ రైట్ ద క్వెషన్స్. లెట్ ద క్వెషన్స్ నాట్ బీ రిటన్. డు నాట్ వేస్ట్ వాటర్. లెట్ వాటర్ నాట్ బీ వేస్టెడ్. Plant more saplings on either side of the road. Let more saplings be planted on either side of the road. ఇక్కడ either side of the road అని రాస్తే దానికి ప్లేస్ సరిపోలేదు కాబట్టి ఇలా డాట్స్ పెట్టేశాను. సో, మీరు రాసుకోండి మీ యొక్క టెక్స్ట్ బుక్‌లో.
సో, ఈ విధంగా మనము ఈ లెట్‌తో స్టార్ట్ చేయేటువంటి ఈ ఇంపరేటివ్, పాసివ్ వాయిస్‌ని కూడా మనం కంప్లీట్ చేసుకున్నామనమాట. సో, దిస్ ఈజ్ అబౌట్ మన గ్రామర్ కూడా మనం ఇక్కడ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ముందుగా రైటింగ్ చూద్దాం. ఇక్కడ మనకి గైడెడ్ కన్వర్జేషన్ అని ఇచ్చారు. ఇన్ ద స్టోరీ 'ద బాండ్ ఆఫ్ లవ్' యూ హ్యావ్ రెడ్ హౌ ద narrator's వైఫ్ ప్లీడెడ్ విత్ ద Jew superintendent to give her Baba back. The conversation given below is incomplete. Sit in pairs and complete it. అంటే మన బాండ్ ఆఫ్ లవ్ స్టోరీలో సూపరింటెండెంట్‌ని నేరేటర్స్ వైఫ్ చాలా రిక్వెస్ట్‌గా అడుగుతుంది. బాబా నాకు బ్యాక్ ఇచ్చేయండి అనేసి. ఆ కన్వర్జేషన్ మనం ఇక్కడ రాయాలి. మీరేం చేయాలి అంటే పెయిర్స్‌గా కూర్చోండి. అంటే ఇద్దరిద్దరు కలిసి కూర్చొని వీటిల్ని ఫిల్ చేసేదానికి ట్రై చేయాలి. ఓకేనా? రైట్. ఇక్కడ నేరేటర్స్ వైఫ్, సూపరింటెండెంట్ వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ అనమాట ఇది. దాన్ని చూద్దాం మనం. నేరేటర్స్ వైఫ్ ఇలా అడుగుతుంది. హలో సార్, ఐఎమ్ హియర్ టు రిక్వెస్ట్ ఫర్ ఎ ఫేవర్. సూపరింటెండెంట్ అడుగుతున్నారు. హలో మ్యామ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీకు ఏ విధంగా నేను సహాయపడగలను? దెన్ నేరేటర్స్ వైఫ్, బ్రూనో ఈజ్ మై పెట్. ఐ కాంట్ లివ్ వితౌట్ ఇట్. సో ఐ వాంట్ టు టేక్ బ్రూనో బ్యాక్ హోమ్. Superintendent, I am sorry ma'am, I can't allow you to take him. You have left Bruno under the care of Jew. So Bruno is now government property. We can't give him back. Narrator's wife, sir, Bruno is not taking food. He is growing slowly in the Jew. So please allow me to take him from Jew. Next, Superintendent, yes, all right ma'am. I will write a letter and you give it in the Jew. Narrator's wife, thank you so much sir. So like this conversation has been completed. ఇక్కడ మనకి పేర్ వర్క్ అని ఇచ్చారు. అంటే రైట్ ఏ కన్వర్జేషన్ ఆన్ యువర్ ఓన్, ఇమాజినింగ్ దట్ యువర్ ఫ్రెండ్ అండ్ యూ ఆర్ ద narrator and his wife. The wife is pleading with him to take her to the Jew where Bruno is kept. See that you add proper punctuation, interjection like oh, ah, hooray, etc. Remember to keep your sentences short. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ కన్వర్జేషన్ని మనము ప్రిపేర్ చేయాలి. ఇక్కడ మనకు ఒక ఫ్రీడమ్ ఉంది. అదేంటంటే ఇంతకు ముందులాగా వాళ్ళు మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏమి ఇవ్వలేదు. కంప్లీట్ కన్వర్జేషన్ని మనమే డెవలప్ చేయాలన్నమాట. ఓకేనా? రైట్, చేద్దామా? ఇక్కడ కన్వర్జేషన్ ఇచ్చారు చూడండి. నేనే తయారు చేశాను దీన్ని మీకోసం. మీరు యాజ్ ఇట్ ఈస్‌గా రాయాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని ఒక మోడల్‌గా తీసుకోండి. ఒక మోడల్‌గా తీసుకొని మీరు డైలాగ్స్‌ని మీ ఓన్‌గా ప్రిపేర్ చేయండి. అప్పుడు మీకు లాంగ్వేజ్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకేనా? అంతేకాని దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా మాత్రం కాపీ చేసుకోవద్దు. దీన్ని బాగా గమనించండి. అప్పుడు మీకు డైలాగ్స్ ఎలా రాయాలి, మనం ఎలా ప్రిపేర్ చేయాలి డైలాగ్స్ అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దామా కన్వర్జేషన్? యెస్. నేరేటర్ తన వైఫ్‌తో ఇలా అంటున్నారు. డియర్, వై హావ్ యూ బీన్ వెరీ డల్ ఫర్ సో మెనీ డేస్? డియర్, ఎందుకు నువ్వు చాలా రోజుల నుంచి చాలా డల్‌గా ఉన్నావు? ఇక్కడ యాక్చువల్‌గా క్వెషన్ మార్క్ రావాలి. ఒక టైపో ఎర్రర్ అనమాట ఇది. నేను టైప్ చేయడంలో మిస్టేక్ అయింది. మీరు ఇక్కడ క్వెషన్ మార్క్ పెట్టుకోండి. ఓకేనా? ఫుల్ స్టాప్ కాదు, ఇక్కడ క్వెషన్ మార్క్. సో దానికి వైఫ్ ఏమంటుంది అంటే, ఐ యామ్ మిస్సింగ్ అవర్ బ్రూనో వెరీ మచ్. దానికి నేరేటర్, హీ విల్ బి గుడ్ ఎట్ ద జూ. డోంట్ వరీ అబౌట్ హిమ్. వైఫ్, నో, ఐ హ్యావ్ ఎ డౌట్ దట్ హీ ఈజ్ ఆల్సో మిస్సింగ్ మీ ఎ లాట్. I never forget him and he never forgets me. He doesn't eat properly without my help. How is he managing there? Narrator, ah, you are worrying about him unnecessarily. Wife, shall we visit the Jew once to see our Bruno? I want to see him. Narrator, oh, no dear, it's not a good idea. Wife, no, I don't listen to you. Please take me to Bruno. Narrator, sorry, I don't do that. Wife, if you don't take me, I will go to the Jew alone. Narrator, don't do that. We will go to Bruno in our car. Wife, hooray, I'm going to see Bruno soon. Thank you, dear. Narrator, it's okay, dear. Be happy. సో ఈ విధంగా నేను చాలా సింపుల్గా కన్వర్జేషన్ అనేటువంటిది ఆ సిచ్యువేషన్‌కి రాసి ఇవ్వడం జరిగింది. మీరు ఇదే సిచ్యువేషన్‌కి ఇంకా డిఫరెంట్ డైలాగ్స్‌ని మీరు రాయొచ్చనమాట. మీ ఓన్‌గా రాయండి. అప్పుడు మీకు లాంగ్వేజ్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. ఓకేనా?
రైట్. ఇక్కడ లాంగ్వేజ్ ఫంక్షన్స్ అని ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏమిటంటే యాక్సెప్టింగ్ ద రిక్వెస్ట్ అనేది ఇచ్చారు. అంటే మనం రిక్వెస్ట్‌ని ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి. అలాగే ఎవరన్నా మనకి రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు మనం దాన్ని రిజెక్ట్ చేయాలంటే, అంటే రిఫ్యూజ్ చేయాలంటే ఎలా యూజ్ చేయాలి అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఈ లాంగ్వేజ్ ఫంక్షన్స్‌లో పొలైట్‌గా ఎలాగా రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేయాలి, అలాగే పొలైట్‌గా ఏ విధంగా రిక్వెస్ట్‌ని మనం రిఫ్యూజ్ చేయాలి అనేటువంటిది ఇక్కడ తెలుసుకుందాం. సో, ఫస్ట్ యాక్సెప్టింగ్ ద రిక్వెస్ట్‌కైతే యెస్, ఆల్ రైట్, ష్యూర్, థ్యాంక్ యూ, దట్స్ ఎ గుడ్ ఐడియా, యెస్ లెట్స్ డూ ఇట్, లెట్స్ గో ఫర్ ఇట్, దట్ వుడ్ బి నైస్, సౌండ్స్ గ్రేట్ ఆర్ సౌండ్స్ గుడ్, నో థ్యాంక్ యూ, ఐ యామ్ సారీ ఐ కాంట్ అలో, దట్ సౌండ్స్ గ్రేట్ బట్ ఐ కాంట్, ఐ యామ్ ఆనర్డ్ బట్ ఐ లైక్ ఇట్ బట్ ఐ కాంట్ డూ ఇట్ నౌ, ఇట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ బట్ థ్యాంక్స్ ఎ లాట్ బట్ ఐ కాంట్. సో, ఈ విధంగా మనము ఈ రిఫ్యూజింగ్ రిక్వెస్ట్‌ని ఈ విధంగా చూడొచ్చు. యాక్సెప్టింగ్ ద రిక్వెస్ట్‌ని ఈ విధంగా చూడొచ్చనమాట. పొలైట్‌గా మనము ఎవరన్నా మనకి ఏదైనా చెప్పినప్పుడు మనం రిజెక్ట్ చేయాలి అంటే ఈ విధంగా పొలైట్‌గా మనం చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ లిజనింగ్ అని ఉంది చూడండి. సో, మనం ఈ స్టోరీని లిజన్ చేసి తర్వాత దానికి కావాల్సినటువంటి ఆన్సర్స్‌ని రాయాలి. డాల్ఫిన్స్ ఆర్ ఎక్స్ట్రార్డినరీ ఇంటెలిజెంట్ యానిమల్స్. డాల్ఫిన్స్ చాలా ఇంటెలిజెంట్ యానిమల్స్ అనమాట. దే డిస్‌ప్లే కల్చర్, అఫెక్షన్, కేర్ అండ్ ఎమోషన్స్ లైక్ హ్యూమన్స్. సో, డాల్ఫిన్స్ అనేటువంటివి మనుషుల్లాగే ప్రవర్తిస్తాయి. అంటే అవి మనుషుల్లాగా కల్చర్‌ని, ప్రేమని, కేర్‌ని, ఫీలింగ్స్‌ని మనుషుల్లాగా చూపించడం జరుగుతుంది. డిస్‌ప్లే అంటే చూపించడం. దే హావ్ సెవరల్ హైలీ డెవలప్డ్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఆ డాల్ఫిన్స్ కూడా మనుషుల్లాగా చాలా ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేటువంటివి యూజ్ చేస్తూ ఉంటాయి. దే హ్యావ్ ఏ సిగ్నేచర్ విజిల్ విచ్ అలౌస్ అదర్స్ ఇండివిడ్యువల్స్ టు రికగ్నైజ్ దెమ్. సో, వేరే డాల్ఫిన్స్ వాటిని గుర్తుపట్టేదానికి అవి ఒక సిగ్నేచర్ విజిల్ అనేటువంటివి వేస్తూ ఉంటాయన్నమాట. డాల్ఫిన్స్ ఆర్ అన్‌సెల్ఫిష్ యానిమల్స్. డాల్ఫిన్స్ సెల్ఫిష్ కాదు. దే ఆర్ నౌన్ టు స్టే అండ్ హెల్ప్ ఇంజ్యూర్డ్ ఇండివిడ్యువల్స్, ఈవెన్ హెల్పింగ్ దెమ్ టు సర్ఫేస్ టు బ్రీత్. దే ఆల్సో హెల్ప్ అదర్ వాటర్ యానిమల్స్. దేర్ ఆర్ మెనీ ఇన్‌స్టాన్సెస్ ఆఫ్ డాల్ఫిన్స్ హెల్పింగ్ హ్యూమన్స్ అండ్ ఈవెన్ వేల్స్. సో, డాల్ఫిన్స్ అనేవి అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఎవరన్నా నీళ్ళల్లో ఇంజ్యూర్డ్ అయిపోయి పడిపోయి ఉంటే వాళ్ళని అది ఒడ్డుకు తీసుకురావడము, ఇంకా వాళ్ళు గనుక నీళ్ళలో మునిగిపోతూ ఉంటే వాళ్ళని సర్ఫేస్ పైకి తీసుకొనొచ్చి వాళ్ళకి గాలి తగిలేలాగా చేయడము, చాలా వాటర్ యానిమల్స్‌కి హెల్ప్ చేస్తాయి. ఇంకా మనుషులకి, ఈవెన్ వేల్స్ అంటే తిమింగలాలకి వాటికి కూడా అవి హెల్ప్ చేయడం అనేది చాలా సార్లు మనం చూడొచ్చు. డాల్ఫిన్స్ ఆర్ సోషల్ యానిమల్స్. మనుషుల్లాగా డాల్ఫిన్స్ కూడా కలిసిమెలిసి ఉంటాయన్నమాట వేరే డాల్ఫిన్స్ తోటి. దే లివ్ ఇన్ గ్రూప్స్ అండ్ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్ టు గెట్ ఫుడ్ అండ్ ఇన్ రైజింగ్ ద కాల్స్ ద యంగర్ వన్స్. అంటే అవి కూడా ఎలా ఉంటాయంటే మనుషులు ఎలాగైతే అందరూ కలిసిమెలిసి జీవిస్తుంటారో అలాగే డాల్ఫిన్స్ కూడా ఒక డాల్ఫిన్‌తో మరొక డాల్ఫిన్ చాలా కోఆపరేటివ్‌గా ఉంటుంది. ఇంకా ఫుడ్‌కి అవి ఒకటిగా వెళ్తూ ఉంటాయి. ఇంకా వాటి యొక్క యంగ్ వన్స్, కాల్స్ ఇవన్నీ కూడా అలాగా వాటికి గుంపులుగా తిరగడం అనేది చాలా ఇష్టం. డాల్ఫిన్స్ ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ ప్లేఫుల్ అండ్ క్యూరియస్ యానిమల్స్. అవి చాలా ప్లేఫుల్‌గా ఉంటాయి. ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటాయన్నమాట. ఇంకా క్యూరియస్ చాలా ఫన్నీగా ఉంటాయి. ఇంకా ఏదో తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ కూడా వాటిలో ఉంటుంది. దే ప్లే ఫైట్ విత్ ఈచ్ అదర్ అండ్ ఆల్సో ప్లే విత్ సీవీడ్. సో, అవి మన చిన్న పిల్లలు ఫైటింగ్ ఆడుకుంటుంటారు గదా! ఫైటింగ్ ఆటలు. అలాంటి ఫైటింగ్ ఆటలు ఆడుకుంటూ ఉంటాయి. ఇంకా సీవీడ్‌తో కూడా ఆడుకుంటూ ఉంటాయి. సీవీడ్ అంటే మన సముద్రంలో పెరిగేటువంటి కొంచెం గడ్డి లాంటిదనమాట. దాంతో కూడా అవి ఆడుకుంటూ ఉండడం జరుగుతూ ఉంటుంది. డూ యూ నో డాల్ఫిన్స్ కెన్ జంప్ యాస్ హై యాస్ 20 ఫీట్ ఔట్ ఆఫ్ ద వాటర్. సో, డాల్ఫిన్స్ నీళ్ళలోంచి పైకి ఎంత ఎగురుతాయో తెలుసా? 20 ఫీట్ 20 అడుగుల ఎత్తుకి ఎగిరి మళ్ళీ నీళ్ళలోకి అవి పడుతూ ఉంటాయన్నమాట. సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ లిజనింగ్ అబౌట్ ద డాల్ఫిన్స్. ఇంకా వాటికి క్వెషన్స్ చూసేద్దామా? రైట్. వాట్ డూ డాల్ఫిన్స్ డూ టు మేక్ దెమ్ రికగ్నైజ్ ద అదర్ డాల్ఫిన్స్? అదర్ డాల్ఫిన్స్ రికగ్నైజ్ చేయాలంటే ఏం చేస్తాయి అవి? సిగ్నేచర్ విజిల్స్ కదా! కాబట్టి బి. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ డాల్ఫిన్స్ ఆర్ ఇంటెలిజెంట్ అండ్ ప్లేఫుల్ కదా! ఏ. నెక్స్ట్, దేర్ ఆర్ ఇన్‌స్టాన్సెస్ ఆఫ్ డాల్ఫిన్స్ హెల్పింగ్ హ్యూమన్స్ అండ్ వేల్స్. సి. వాట్ ఆర్ ద యంగ్ వన్స్ ఆఫ్ డాల్ఫిన్స్ కాల్డ్? కావ్స్ అంటే బి. హౌ హై కెన్ ఏ డాల్ఫిన్ జంప్ ఔట్ ఆఫ్ వాటర్?
యాజ్ హై యాజ్ 20 ఫీట్ అంటే సి అనమాట. సో, ఈ విధంగా మనం లిజనింగ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్. ఇక్కడ మీ నైబర్‌హుడ్‌కి వెళ్లి మీరు మీ నైబర్‌హుడ్‌కు సంబంధించినటువంటి పెట్ అనిమల్స్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. నేమ్ ఆఫ్ ద నైబర్, పెట్ అనిమల్, నేమ్ ఆఫ్ ద పెట్ అనిమల్, టైప్ ఆఫ్ ఫుడ్ వాట్ దే ప్రొవైడ్ ఫర్ ద పెట్, వాట్ గేమ్ దేర్ పెట్స్ ప్లే అండ్ వేర్ డు దే లివ్ పెట్ వెన్ దే గో ఫర్ లాంగ్ టూర్స్. అలాగే మీరు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసేటప్పుడు మీరు ఆ పెట్ అనిమల్స్‌ని అబ్జర్వ్ చేస్తారు కదా! వాటి హ్యాబిట్స్‌ని, ఇంకా వేటితో ఆడుకుంటాయి, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎంత అటాచింగ్‌గా ఉంటాయి అనేది మొత్తం గమనిస్తారు కదా! అలా గమనించిన తర్వాత మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది పెట్ యానిమల్‌ని పెంచాలి అనేసి. ఒకవేళ పెంచాలి అనిపిస్తే మీరు ఏ యానిమల్‌ని పెంచుకోవాలనుకుంటున్నారు? ఎందుకు పెంచుకోవాలనుకుంటున్నారు? రీజన్స్‌ని ఒక పారాగ్రాఫ్ లాగా రాయాలన్నమాట. ఓకేనా? అంటే ఈ కలెక్షన్ అయిపోయిన తర్వాత మీరు రాయాలి. నేను దీనికైతే ఆన్సర్స్ ఇవ్వను. ఎందుకంటే ఇది మీరు ఓన్‌గా మీ యొక్క నైబర్స్ ఇళ్ళకి వెళ్లి అక్కడ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని దీన్నంతా కూడా ఫిల్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. ఇక్కడ ఫన్ టైమ్ అని ఇచ్చారు. ఇక్కడ మీరేం చేయాలంటే పెయిర్స్‌గా మీరు ఉండి మీకు ఇష్టమైనటువంటి కార్టూన్ క్యారెక్టర్‌ని మీరే ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ చేస్తూ డిసైడ్ చేసుకొని మీరు ప్లే చేయాలన్నమాట. దాన్నే ఇక్కడ వర్క్ ఇన్ పెయిర్స్ అండ్ క్రియేట్ యువర్ ఓన్ కార్టూన్ క్యారెక్టర్, డిసైడ్ ఆన్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. మీకు ఏ కార్టూన్ క్యారెక్టర్ అంటే ఇష్టం, హ్యూమన్ లేదా యానిమల్, ఇంకా ఎలాగుంటుంది ఆ క్యారెక్టర్ చూసేదానికి, ఇంకా ఆ క్యారెక్టర్ కైండ్ హార్టెడా, క్లవరా, అడ్వెంచరస్సా, ఇంకా వచ్చేసి ఆ క్యారెక్టర్ ఎక్కడ నివసిస్తుంది, ఇంకా ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఇంకా ఆ క్యారెక్టర్‌కి ఒక నేమ్ కూడా మీరు ఇవ్వొచ్చనమాట. 2 యూనిట్ 3 అందులోని రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్‌ని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. దాని యొక్క నేమ్ ఏంటి అంటే హచికో ఏ సింబల్ ఆఫ్ లాయల్టీ. హచికో అనేది ఏంటి అంటే ఇది ఒక డాగ్ నేమ్. ఇక లాయల్టీ అంటే నిజాయితీ. అంటే ఆ డాగ్ నిజాయితీకి ఒక సింబల్‌గా అయిపోయిందనమాట. ఎందుకు అనేది సింపుల్‌గా ఇక్కడ చూద్దాం చూడండి. ఇది ఒక న్యూస్ పేపర్ ఐటెమ్. అంటే జపాన్‌లో ప్రింట్ అయినటువంటి ఒక న్యూస్ పేపర్. టేల్ ఆఫ్ ఎ పూర్ ఓల్డ్ డాగ్ పేషెంట్‌లీ వెయిటింగ్ ఫర్ 7 ఇయర్స్ ఫర్ ద డెడ్ ఓనర్. అంటే ఆ పూర్ డాగ్ అనమాట. డాగ్ పేరు హచికో. ఆ డాగ్ వచ్చేసి తన ఓనర్ చనిపోయాడని తెలియక 7 ఇయర్స్ పాటు తన కోసం వెయిట్ చేస్తూ ఉంది. దాని గురించి వచ్చినటువంటి న్యూస్ పేపర్ ఆర్టికల్. సో, మనకిప్పుడు అర్థమైపోయింది కదా! హచికో అంటే ఒక డాగ్. ఎందుకు దాన్ని సింబల్ ఆఫ్ లాయల్టీ అంటున్నారంటే, ఇట్ హాడ్ వెయిటెడ్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇట్స్ డెడ్ ఓనర్. కాబట్టే దాన్ని మనం సింబల్ ఆఫ్ లాయల్టీ అనేసి అంటున్నాం. సో, దీని గురించి మనం ఇంకా డీటెయిల్డ్‌గా మన యొక్క లెసన్‌లో తెలుసుకుందాం. ఓకేనా? రైట్. హచికో ఏ సింబల్ ఆఫ్ లాయల్టీ. హచికో వాస్ ఎ జపనీస్ డాగ్ రిమెంబర్డ్ ఫర్ ఇట్స్ లాయల్టీ టువార్డ్స్ హిస్ మాస్టర్. హచికో అనేది ఒక జపనీస్ డాగ్ అనమాట. అది అందరూ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. ఎందుకని అంటే, అది లాయల్టీకి ఒక సింబల్, నిజాయితీకి ఒక సింబల్‌గా ఉంది. ఎవరి పట్ల అది నిజాయితీగా ఉంది అంటే, తన యొక్క మాస్టర్ పట్ల. హచికో, ఏ గోల్డెన్ బ్రౌన్ ప్యూర్ బ్రెడ్ అకిటా వాస్ బోర్న్ ఇన్ నవంబర్ 1923 ఇన్ జపాన్. హచికో అనేది ఒక గోల్డెన్ బ్రౌన్ మిక్సింగ్ అయినటువంటి కలర్ ఉన్నటువంటి ఒక డాగ్. అది ఒక ప్యూర్ బ్రెడ్ అనమాట. అంటే చాలా మంచి జాతి కుక్క అంటాం కదా! అలాంటిదనమాట. ఒక జాతికి చెందినటువంటి ఒక ప్యూర్ అకిటా. అకిటా అంటే ఒక పెద్దగా, హ్యూజ్‌గా ఉండేటువంటి ఒక డాగ్ అనమాట. కానీ అది ఎప్పుడు పుట్టింది అంటే నవంబర్ 1923 జపాన్‌లో పుట్టింది. ఏ ఇయర్ లేటర్ ఒక సంవత్సరం తర్వాత హచికో కేమ్ టు ఇట్స్ మాస్టర్ యెనో హిడ్ సబురో. సో, ఎనో హిడ్ సబురో అనేటువంటి తన మాస్టర్ దగ్గరికి రావడం జరిగింది. యాస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ హిస్ స్టూడెంట్స్. సో, ఈ హచికో అనేటువంటిది ఒక ప్రొఫెసర్ గారున్నారనమాట. ఆయన పేరేంటంటే ఎనో హిడిసబురో అనేటువంటి ఆ ప్రొఫెసర్ ఇంటికి ఇది రావడం జరిగింది. ఆయనకది ఎవరిచ్చారు అంటే తన యొక్క స్టూడెంట్స్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఎనో హిడిసబురో అనేటువంటి అతను హి వాస్ ఎ ప్రొఫెసర్ ఇన్ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ అట్ ద టోక్యో ఇంపీరియల్ యూనివర్సిటీ. సో, టోక్యో ఇంపీరియల్ యూనివర్సిటీలో ఆయన అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో ఆయన ఏంగా పనిచేసేవారంటే ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. ఆయన పేరు ఎనో హిడిసబురో. ఓకే. వెన్ హచికో కేమ్ టు ద ప్రొఫెసర్స్ హౌస్ హి వాస్ వెరీ వీక్. సో, ప్రొఫెసర్స్ యొక్క హౌస్‌కొచ్చేసరికి హచికో చాలా వీక్‌గా ఉండేది. ద హోల్ ఫ్యామిలీ లుక్డ్ ఆఫ్టర్ హిమ్ విత్ గ్రేట్ కేర్. ఆ ఫ్యామిలీ మొత్తం,
అంటే ప్రొఫెసర్ గారి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మొత్తం కూడా ఆ డాగ్‌ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. వితిన్ 6 మంత్స్ హచికోస్ హెల్త్ గాట్ ఇంప్రూవ్డ్. సో, కరెక్ట్‌గా 6 మంత్స్‌లో హచికో యొక్క ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడిందనమాట. ద ప్రొఫెసర్ వుడ్ టేక్ ద ట్రైన్ టు హిస్ వర్క్ అండ్ కమ్ బ్యాక్ బై ఈవినింగ్. సో, ప్రొఫెసర్ గారు రోజు కూడా ఏం చేసేవాళ్ళు అంటే, తను పనిచేసేటువంటి యూనివర్సిటీకి వర్క్ ప్లేస్‌కి రోజు తన ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్‌కి వెళ్ళి, అక్కడ ఒక ట్రైన్ ఎక్కి, ఆ ట్రైన్‌లో తన వర్క్ చేసే ప్లేస్ దగ్గరికి వెళ్ళి, మళ్ళీ ఈవినింగ్ తిరిగి ట్రైన్‌లోనే అక్కడికొచ్చి, మళ్ళీ రైల్వే స్టేషన్ నుంచి ఇంటికొచ్చేవాళ్ళనమాట. హచికో వుడ్ అకంపెనీ ద ప్రొఫెసర్ టు ద స్టేషన్ ఎవ్రీ మార్నింగ్ అండ్ వుడ్ కమ్ బ్యాక్ టు ద స్టేషన్ ఎవ్రీ ఈవినింగ్ టు రిసీవ్ హిస్ మాస్టర్. దేర్ రొటీన్ కంటిన్యూడ్ ఫర్ ఏ ఇయర్. సో, ఏమైంది అంటే, అలాగా హచికో వచ్చేసి రోజు ప్రొఫెసర్ గారితో పాటు మార్నింగ్ వచ్చేసి రైల్వే స్టేషన్ వరకి ఆయనకు తోడుగా వెళ్తుంది. మళ్ళీ ఇంటికొచ్చేస్తుంది. ఆయన ట్రైన్‌లో అట్లా రైల్వే స్టేషన్ లోపలికెళ్ళగానే మళ్ళీ ఇంటికొచ్చేస్తుంది. మళ్ళీ సాయంత్రము ఒక టైంలో మళ్ళీ వెళ్తుందనమాట. సో, మళ్ళీ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్రొఫెసర్ గారు ట్రైన్‌లో దిగేసి మళ్ళీ వచ్చేటప్పుడు, మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మళ్ళీ ఇంటి దాకా తనకి తోడుగా రావడం జరిగేది. ఈ విధంగా ఒక సంవత్సరం అలాగా 1, 2 సంవత్సరాలు గడిచిపోయాయన్నమాట. ఆన్ 21 మే 1925, the professor did not return as he died of cerebral hemorrhage on his way back home. కానీ దురదృష్టవశాత్తు 21 మే 1925న ఏం జరిగింది అంటే, ప్రొఫెసర్ గారు ఇంటికి తిరిగి రాలేదు. ఎందుకంటే ఆయన చనిపోయారు. ఏ ప్రాబ్లమ్‌తో చనిపోయారు అంటే, హీ డైడ్ ఆఫ్ సెరెబ్రల్ హెమరేజ్, అంటే రక్తం బ్రెయిన్‌లో గడ్డకట్టుకుపోవడం వల్ల చనిపోయారనమాట. హచికో వెయిటెడ్ ఫర్ హిస్ మాస్టర్ యాజ్ యూజువల్, బట్ హీ డిడ్ నాట్ రిటర్న్ ఫ్రమ్ వర్క్. హచికో మాత్రము ఆ రైల్వే స్టేషన్ దగ్గరికెళ్ళి వెయిట్ చేస్తూ ఉంది. కానీ తన మాస్టర్ మాత్రము రావట్లేదు. ఎందుకని అంటే ఆయన చనిపోయారు. హచికో వుడ్ విజిట్ ద రైల్వే స్టేషన్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. హీ లాంగ్డ్ ఫర్ హిస్ ఓనర్. దిస్ వెంట్ ఆన్ ఫర్ నెక్స్ట్ 9 years, 9 months and 15 days. హచికో వుడ్ వెయిట్ ఎట్ ద స్టేషన్ పేషెంట్‌లీ. సో, హచికోకి అది తెలీదనమాట. తన మాస్టర్ చనిపోయాడనేసి తెలీదు. అందుకనేసి ప్రతిరోజు కూడా మార్నింగు రైల్వే స్టేషన్‌కి వెళ్తుంది. మళ్ళీ ఈవినింగు మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వెయిట్ చేస్తుంది. తన మాస్టర్ కోసము అలాగది వెయిట్ చేస్తూనే ఉందనమాట. అలాగా తన మాస్టర్ వస్తాడు అనేటువంటి ఆశతోటి అది 9 years, 9 months and 15 days పాటు వెయిట్ చేస్తూనే ఉన్నిందనమాట. పీపుల్ టుక్ ఏ నోటీస్ ఆఫ్ దిస్ అడోరబుల్ డాగ్. అడోరబుల్ అంటే లవింగ్ డాగ్. చాలామంది ప్రజలు దాన్ని చూడడం స్టార్ట్ చేశారు. గమనించడం స్టార్ట్ చేశారు. హచికో గెయిన్డ్ నేషనల్ అటెన్షన్. హీ బికేమ్ ద హెడ్‌లైన్ ఆఫ్ ద న్యూస్ పేపర్. ఆన్ October 4th, 1932, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద ప్రొఫెసర్ పబ్లిష్డ్ ఏ స్టోరీ. సో, ప్రొఫెసర్ గారి యొక్క స్టూడెంట్స్‌లో ఒకరేం చేశారు అంటే, ఆ డాగ్ గురించి పేపర్‌లో ప్రింట్ చేశారనమాట. ఆన్ October 4th, 1932న దాన్ని ప్రింట్ చేయడం అనేది జరిగింది. అప్పుడు దాని గురించి న్యూస్ పేపర్‌లో హెడ్‌లైన్స్‌లోనే రావడం జరిగింది. అప్పుడు నేషనల్ వైడ్ అంటే కంట్రీ వైడ్ ఆ డాగ్ గురించి అందరికీ తెలిసిందనమాట. సో, ఇక్కడ ఉంది చూసారా న్యూస్ పేపర్ ఆర్టికల్, ఇదే అనమాట. సో, ఇక్కడ హెడ్డింగ్ ఏమిచ్చారో చూడండి. ద స్టోరీస్ హెడ్‌లైన్ రీడ్ టేల్ ఆఫ్ ఏ పూర్ ఓల్డ్ డాగ్. టేల్ ఆఫ్ ఏ పూర్ ఓల్డ్ డాగ్ పేషెంట్లీ వెయిటింగ్ ఫర్ 7 years ఫర్ ద డెడ్ ఓనర్ అనేటువంటిది ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ యొక్క హెడ్‌లైన్ అనమాట. హచికో వెయిటెడ్ ఫర్ హిస్ మాస్టర్ ఫర్ ఆల్మోస్ట్ 10 years. 10 years పాటు ఆ డాగ్ అలాగే మాస్టర్ కోసం వెయిట్ చేస్తూనే ఉంది. అండ్ ఇట్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 13. దానికి 13 సంవత్సరాలు వచ్చేసరికి చనిపోయింది. హీ వాస్ బెరీడ్ నెక్స్ట్ టు ప్రొఫెసర్స్ ఇనో. సో, ఎనో యొక్క ప్రొఫెసర్ ఉన్నారు కదా, ఆయన సమాధి పక్కనే ఈ డాగ్‌ను కూడా సమాధి చేశారు. ద స్టోరీ ఆఫ్ హచికోస్ లవ్ అండ్ లాయల్టీ టువార్డ్స్ హిస్ మాస్టర్ మేడ్ ద జపనీస్ బిల్డ్ ఏ బ్రాంజ్ స్టాచ్యూ ఫర్ హచికో at the same railway station where he used to wait for his master. సో, దీని యొక్క లాయల్టీకి చాలా బాగా కదిలిపోయినటువంటి ఆ జపనీస్ ప్రజలంతా కూడా ఏం చేశారు అంటే, ఇది ఎక్కడైతే వెయిట్ చేస్తూ ఉందో ఆ రైల్వే స్టేషన్ దగ్గరనే దీనికి ఒక బ్రాంజ్ స్టాచ్యూని
తయారు చేపించారనమాట. చూడండి ఇక్కడ ఉంది చూసారా? దిస్ ఈజ్ ద బ్రాంజ్ స్టాచ్యూ. బ్రాంజ్‌తో చేసినటువంటి బ్రాంజ్ అనేది మెటల్ అనమాట. సో, అలాంటి బ్రాంజ్ స్టాచ్యూని హచ్‌కో కోసం వాళ్ళు తయారు చేయించి దాన్ని అక్కడ పెట్టడం జరిగిందనమాట. సో, దిస్ ఈజ్ దట్ స్టాచ్యూ. ఈ పిక్చర్‌లో కనిపిస్తుంది గదా! ఇదే ఆ స్టాచ్యూ. ఇది ఎక్కడుంది అంటే రైల్వే స్టేషన్ దగ్గరుంది. ఏ రైల్వే స్టేషన్ దగ్గరైతే హచ్‌కో వెయిట్ చేస్తూ ఉండిందో అదే రైల్వే స్టేషన్ దగ్గర దాని యొక్క శిలా ప్రతిమని పెట్టడం అనేది జరిగింది. సో, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ హచ్‌కో. ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ లాయల్టీ. ఓకేనా? సో, గ్లోసరీ చూద్దాం. అకిటా అంటే ఏ లార్జ్ బ్రీడ్ ఆఫ్ డాగ్ ఫ్రమ్ జపాన్. సెరెబ్రల్ హెమరేజ్ అంటే ఏ బ్లీడింగ్ ఇన్ ద బ్రెయిన్. అడోరబుల్ అంటే లవబుల్ అనేసి మనం గ్లోసరీ చూడొచ్చు. ఇప్పుడు ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వెషన్స్. హూ వాస్ హచ్‌కో? హచ్‌కో వాస్ ఏ గోల్డెన్ బ్రౌన్ ప్యూర్ బ్రెడ్ అకిటా డాగ్. How was Hachiko when he arrived to the professor's house? Hachiko was very weak when he arrived to the professor's house. Where would Hachiko accompany the professor every day? ఎక్కడికి అది అకంపెనీ చేసేది? టు ద రైల్వే స్టేషన్. ఎస్, టు ద రైల్వే స్టేషన్. వాట్ హ్యాపెన్ టు ద ప్రొఫెసర్ వన్ డే? హీ డైడ్ ఆఫ్ సెలబ్రల్ హెమరేజ్. ఇక్కడ డ్యూ అనే వర్డ్ అవసరం లేదు. హీ డైడ్ ఆఫ్ అని రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? హీ డైడ్ ఆఫ్ సెలబ్రల్ హెమరేజ్. వేర్ డిడ్ హచ్కో వెయిట్ ఫర్ ద ప్రొఫెసర్? హౌ లాంగ్ డిడ్ హీ వెయిట్ ఫర్ హిజ్ మాస్టర్? సో, ఎంతకాలం ఎక్కడ తన ప్రొఫెసర్ కోసం, తన ఓనర్ కోసం హచ్కో వెయిట్ చేస్తూ ఉండేది. ఇట్ వెయిటెడ్ ఫర్ ఇట్స్ మాస్టర్ నియర్లీ 10 years ఎట్ ద రైల్వే స్టేషన్. హౌ డిడ్ జపనీస్ పే దేర్ ట్రిబ్యూట్ టు హచ్కో? జపనీస్ బిల్ట్ ఏ బ్రాంజ్ స్టాచ్యూ ఫర్ హచ్కో ఎట్ ద రైల్వే స్టేషన్. సో, వాళ్ళకి తన పైన ఉన్నటువంటి అభిమానాన్ని వాళ్ళు ఏ విధంగా చెప్పుకున్నారు జపనీస్ ప్రజలు అంటే, దానికి ఒక బ్రాంజ్ స్టాచ్యూని వాళ్ళు తయారు చేసి ఆ రైల్వే స్టేషన్ దగ్గర ప్రతిష్ఠించారనమాట. సో, ఈ విధంగా మనము ఈ రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్ కూడా క్వెషన్ అండ్ ఆన్సర్స్‌ని కంప్లీట్ చేసుకున్నాం. సో, దీనితోటి మనకి ఈ థర్డ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక చెక్ పాయింట్ ఉంది. ఇక్కడ చెక్ పాయింట్. సో, ఈ చెక్ పాయింట్‌ని మీరే ఫినిష్ చేసుకోవాలి. సో, మెయిన్ రీడింగ్, ఇంకా మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్, గ్లోసరీ, వొకాబులరీ, గ్రామర్, రైటింగ్, ఇంకా లాంగ్వేజ్ ఫంక్షన్స్, ఇంకా లిజనింగ్ అండ్ రెస్పాండింగ్, ఇంకా కలెక్టింగ్ డేటా ఫ్రమ్ నైబర్‌హుడ్ అంటే ప్రాజెక్ట్ వర్క్ అనమాట. ఇంకా డిడ్ యూ ఎంజాయ్ ద ఫన్ టైమ్, ఇంకా వచ్చేసి రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్, ఇంకా వాటి ఆన్సర్స్ ఇవన్నీ కూడా మీకు మీరు ఓన్‌గా చేశారా? లేకపోతే ఫ్రెండ్స్ హెల్ప్ ద్వారా చేశారా? లేదా టీచర్స్ హెల్ప్ ద్వారా చేశారా? అనేటువంటివి ఇక్కడ మీరు టిక్ ఇచ్చుకుంటూ రావాలనమాట. ఓకేనా? సో, దీనితోటి మనకి we have completed the third unit in the second semester and it is in the Blossom 7. సో, Blossom 7లో ఉన్నటువంటి సెకండ్ సెమిస్టర్‌లోని థర్డ్ యూనిట్‌ని మనం సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేసుకున్నాం. సో, మనం ఎక్కడ కానీ ఒక్క పాయింట్ కూడా వదలలేదు. ప్రతి ఎక్సర్‌సైజ్‌కి మనం ఆన్సర్స్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా మీనింగ్స్ తోటే, మంచి ఎక్స్‌ప్లనేషన్ తోటే మనము ఈ యూనిట్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా? రైట్. Thank you very much.